ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే టైం బాలేనప్పుడు తమ టైంని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొంతమంది జాతకాలు చూపించుకుంటారు, ఇంకొంతమంది రత్నాలు ఇట్లాంటివి యూజ్ చేస్తుంటారు. అదృష్టరత్నం అనేది అందరూ ఇవ్వలేరు. అందరూ ఎందుకు ఇవ్వలేరు? 3% నుంచి 8% వరకే సక్సెస్ ఉంటుంది. కొంతమందికి రివర్స్ కూడా ఉంటుంది. కానీ అదృష్టరత్నం ఒక్క దాంట్లోనే 100%. ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క రకమైన పవర్ ఉంటుంది. ఈ ఒక్కదానికే అన్నిటికీ సంబంధించిన పవర్లు ఎన్హాన్స్ చేయబడి ఉంటాయి. దీని నుంచి ఒక మనిషి జీవితంలో ఏం చేయాలనుకున్నా సరే చేయగలుగుతారా? దీనికి లిమిట్ ఇది అని చెప్పలేము. ఏదో చేయకూడని పనులు, ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడున్న దాంట్లో మంచి చెప్పే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచిని వాడుకొని ఇంకొక రకంగా కూడా క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ శాస్త్రాల్ని కానీ ధర్మాన్ని కానీ సరిగ్గా ఆచరించకుండా మన కోసం ఆచరించడం ఎంతవరకు రైట్? మీకు ఏది కావాలో అది తీసుకునే మార్గం ద్వారా మీరు తీసుకోవాలి. కానీ ఇది అరుదైనది. ఇలాంటి శుక్రశ్వేతరత్నం కోసం ఒక అయోధ్య రామయ్యకి సంబంధించిన ఒక గుడి నిర్మాణానికి సంబంధించిన ఒక యోగేశ్వర్లు చాలా మంది అంటే ఇప్పుడు మీరు ఈ ఫింగర్ కి గ్రీన్ పెట్టారు, ఈ ఫింగర్ కి చాలా మంది ఎల్లో స్టోన్ యూజ్ చేస్తారు, కానీ ఒక ఫింగర్ కి అన్ని పెట్టొచ్చా? పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఈ వేలుకి అంటే ఒక్కొక్క వేలుకి ప్రతి దేవుడు కూడా ఒక రత్నం ఇంటర్లింక్ ఉంటుంది, దానివల్లే వాళ్ళకి ఇంకా తేజస్ అన్నట్లు చెప్పారు. అసలు రత్నాలు పుట్టిందే సూర్యుడు వచ్చే వేడికి, అంటే ఆ వెలికి వేడి ఉంటుంది, నీడు ఉంటుంది. దాన్ని కంటితో మాత్రమే చూడగలం. ఈ 4 లోపాలు కాకుండా మొత్తం 36 లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు మొత్తం ఎక్కడ తీరుతాయి? అదృష్టరత్నంలో తీరుతాయి. ఎవరిని వీలైనంత వరకు ఏడిపించకూడదు. ఎవరికైనా వీలైనంత వరకు ఉపకారం చేయాలి. ముఖ్యంగా హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే టైం బాలేనప్పుడు తమ టైంని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొంతమంది జాతకాలు చూపించుకుంటారు, ఇంకొంతమంది రత్నాలు ఇట్లాంటివి యూజ్ చేస్తుంటారు. సో రకరకాల రెమెడీస్ని చాలా మంది ప్రయత్నిస్తుంటారు కదా. మరి ఇవాళ మనం ఇంటర్వ్యూలో అదృష్టరత్నం రమణయోగి లాల్జీ గారు ఉన్నారండి. అసలు ఈ అదృష్టరత్నాలు ఏంటి, దీన్ని మార్కెట్లో ఎలా సేల్ చేస్తున్నారు, అండ్ మేజర్గా ఈ రత్నాల ప్రభావం మనిషి జీవితంలో ఎంతవరకు చేంజెస్ చూపిస్తుంటాయి, అసలు దీనిలో ఉన్న డౌట్స్ ప్రతి ఒక్కటి కూడా మన ముందరున్న వ్యక్తి రమణయోగి లాల్జీ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉన్నారు. ఓకే, సో సార్ బేసిక్గా ఏదన్నా ఒక జ్యువెలరీ షాపు లేకుంటే స్టోన్స్ ఏదన్నా మనం ఒక బిజినెస్ పెడుతున్నప్పుడు దాని పేరు చాలా ఇంపార్టెంట్ కదా. మీరు అదృష్టరత్నం అని ఎందుకు పిక్ చేశారు? ఐం హ్రీం శ్రీం అదృష్ట మహాలక్ష్మి నమః. అదృష్టరత్నం అనేది అందరూ ఇవ్వలేరు. అందరూ ఎందుకు ఇవ్వలేరు? ఎవరైనా ఇచ్చేది ఏంటంటే భూమిలో స్టోన్ దొరికేటప్పుడు ఎప్పుడైనా కూడా రా అంటే మీకు గులకరాయి ఉంటుంది కదా, గులకరాయి రూపంలోనే దొరుకుతుంది. దానికి షైనింగ్ ఉండదు, ఏముండదు. దాన్ని ఎన్హాన్స్ చేస్తారు. ఎన్హాన్స్ ఎట్లా చేస్తారు? దాన్ని రకరకాలుగా కటింగ్ చేసి షైనింగ్ వచ్చి పాలిష్ వచ్చే విధంగా చేసి దాన్ని పెడతారు. దాని వలన గులకరాయిగా వాడటం వలన ఆ మనిషికి ఎలాంటి ఉపయోగం ఉండదు. దాన్ని ఎప్పుడైతే షైనింగ్ గా చేసి చక్కగా ఒక షేప్ చేసి పెడతారో దాని యొక్క పవర్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ రోజుల్లో చాలా వరకు ఏంటంటే మ్యాక్సిమం దాన్ని షైనింగ్ పెట్టడం వరకే తెలుసు. దాన్ని మ్యాక్సిమం దాంట్లో ఉన్న ఫ్లా అంటే వివిఎస్ అంటారు, వెరీ వెరీ స్మాల్ పార్టికల్స్. విఎస్ అంటే కొద్దిగా పెద్దగా ఉండే ఫ్లాస్, అంటే నలుపు కావచ్చు, చెత్త కావచ్చు, ఉండకూడని బ్యాడ్ కావచ్చు, దాంట్లో ఉండటం వలన దాని యొక్క పవర్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకనే నవరత్నాలు పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా చూడండి 3% నుంచి 8% వరకే సక్సెస్ ఉంటుంది. కొంతమందికి రివర్స్ కూడా ఉంటుంది. కానీ అదృష్టరత్నం ఒక్క దాంట్లోనే 100% కాదు, 1000% కాదు. ఎందుకంటే దాని యొక్క పవర్ని మనం చెప్పాలంటే సూర్యుడి యొక్క శక్తి ఎట్లాగో శివుడి యొక్క శక్తిని మేము ఎట్లా అని చెప్పగలం. అలాగే దీని యొక్క శక్తిని సూర్యుడికి మించిన శక్తి అని చెప్తారు శాస్త్ర ప్రకారం. ఎందుకని? ఈ రత్నాలని కేవలం ఈ డైమండ్స్ని కేవలం దాన్ని షేప్ కటింగ్ చేయటమే కాకుండా దాన్ని మొత్తాన్ని మైన్యూట్గా దాంట్లో ఉండే చెడు మొత్తాన్ని చిన్న పౌడర్ లాగా చేసి 5 రకాల అదృష్టరత్నాల యొక్క పౌడర్లు కలిపి దీన్ని తయారు చేస్తారు. అంటే మీరు ఇంగ్లీష్ సినిమాలో చూస్తారు అవెంజర్స్ అని, ఒక్కొక్క స్టోన్కి ఒక్కొక్క రకమైన పవర్ ఉంటుంది. ఈ ఒక్కదానికే అన్నిటికీ సంబంధించిన పవర్లు ఎన్హాన్స్ చేయబడి ఉంటాయి.
ఎప్పుడైనా చూడండి, సింపుల్గా మీరు ఒక కిలో పంచదార 50 రూపాయలు ఉంటుంది, నూనె 100 రూపాయలు ఉంటుంది, మైదా పిండి 50 రూపాయలు ఉంటుంది, ఇవన్నీ కలిపి చేసే స్వీట్ 1000 రూపాయలు ఉంటుంది. ఓకే 1000 ఉండొచ్చు, అలాగే దీని యొక్క పవర్ ఇవన్నీ కలిసేసరికి కొన్ని వందల కోట్ల రేట్లు పవర్ అయిపోతుంది. అది పెట్టుకోగానే 9 నిమిషాల్లో నాకు పనిచేసింది, నేను 9 నిమిషాల్లోనూ గొప్పోడయ్యాను అని మీ మా యూట్యూబ్ ఛానల్ అదృష్టార్ రత్నాలయంకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ మీకు ఇప్పుడు దాంట్లో కూడా చేయండి. ఆ నెంబర్కి ఫోన్ చేసినా కూడా అవన్నీ కూడా పంపిస్తారు. అందరూ పెట్టుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా 100కి యాక్చువల్గా 3 నుంచి 8% వరకే రత్నాల్లో సక్సెస్ అని ఉంటుంది. మన దగ్గర 99.9 అని చెప్పను, 1000 కంటే ఎక్కువ. 1000కి ఒక్కళ్ళు కానీ ఇద్దరు కానీ ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళు పూర్తిగా నెగిటివ్లో ఉంటారు, కాల్సర్ప దోషంలో ఉంటారు, వ్యతిరేక భావంలో ఉంటారు, తల్లిదండ్రులకు ద్రోహం చేస్తుంటారు, ఏదో చేయకూడని పనులు, ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చేయకూడని పనులు ఏదో చేసిన వాళ్ళకి ఎప్పుడు నెగిటివ్ భావన, ఎప్పుడైతే మన గురించి పాజిటివ్ భావన వచ్చిందో వాళ్ళకి ఆటోమేటిక్గా పాజిటివ్ అవుతుంది. వాళ్ళు ఏమవుతారు, ఇది అదృష్టరత్నం అంటే అదృష్టరత్నాన్ని చింతామణి అంటారు, పరశువేది రత్నం అంటారు. చింతామణి అంటే ఏంటి, చింత, మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే మీరు తలుచుకుంటారో, మీరు ఏదైతే భావిస్తారో అది అవుతూ ఉంటుంది. మీరు దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్నాక మీ దగ్గర 10 కిలోలు బంగారం లేనప్పటికీ నా దగ్గర 10 కిలోలు బంగారం ఉంది అని రోజుకు 10 సార్లు 10 రోజులు అనండి. 11వ రోజు కల్లా అమ్మవారు మీరు నిద్రపోయేటప్పుడు మీరు ఏదైతే ఏ దారిలో మీరు వెళ్తే 11 కిలోల బంగారం దొరుకుతుందో అదే దారిలో కూర్చోబెట్టేస్తుంది. మీకు తెలవదు. కొత్త వాళ్ళు కొంతమంది కంగారు పడతారు, ఏంటి ఇదివరకు ఈ లైన్లో ఉన్నాము ఇప్పుడు ఏంటి వేరే చోట ఉన్నామని. అంటే ఆ విధంగా జీవితం పెరుగుతుందా, నిజంగా రోడ్డు మీద పోతుంటే బంగారం దొరుకుతుందా? ఈ విషయం ఏదైనా కావచ్చు, మీ టార్గెట్ ఏంటి, మీకు కావాల్సింది అదే. నేను మీకు ఏది కావాలో అది అడగాలి, అంతేగాని నాకు ఈ మార్గంలో తీసుకొచ్చి, అంటే ఏనుగు కావాలంటే ఏనుగుని అడగాలి, చెంబు కావాలంటే చెంబుని అడగాలి. ఈ ఏనుగుని చెంబులో పెట్టి ఇవ్వు అని అడగకూడదు, ఎందుకంటే ఏనుగు చెంబులో పెట్టడం అది కరెక్ట్ కాదు. ఓకే, మీకు ఏది కావాలనేది కోరుకోవటమే మీకు కావాలి. అది మీకు తెలవకుండానే మీకు ఆ మార్గంలో వెళ్ళిపోతుంటారు. అంటే మీరు చెప్పండి. మీరు మామిడికాయలు కోరుకున్నారు అనుకోండి, మామిడికాయలు మీరు చెట్టు వేయచ్చు, లేకపోతే మార్కెట్లో రావచ్చు, ఎవరన్నా మీకు ఫ్రెండ్ వచ్చి తీసుకొచ్చి ఒక అద్భుతం జరుగుతుంది. మీకు తెలవకుండానే చూసేసరికి ఇదేంటి ఈ సీజన్లో ఇక్కడ మన ఇంట్లో మామిడికాయలు ఎట్లా వచ్చినాయి అనే విధంగా అంత మ్యాజికల్గా తయారవుతుంది. అంటే దీని నుంచి ఒక మనిషి జీవితంలో ఏం చేయాలనుకున్నా సరే చేయగలుగుతారా? దీనికి లిమిట్ ఇది అని చెప్పలేం. మీరు జనరల్గా ఎవరైనా నా దగ్గరికి వచ్చేది ఎందుకు వస్తారు, ఒక డబ్బు గురించో, ఒక పెళ్లి గురించో, ఒక ఆరోగ్యం గురించో, ఒక తెలివి గురించో, బుద్ధి గురించో, పిల్లల గురించో, విదేశీయానం గురించో, జనరల్గా ఒక 30-40 టాపిక్స్ ఉంటాయి. మీరు ఒక పుస్తకం చదువుతుంటారు, ఆ పుస్తకము 1000 పేజీల పుస్తకం. ఆ పుస్తకం ఓపెన్ చేసి ఒక పేజీ చదువుతున్నప్పుడు కరెంట్ పోవడం కానీ చీకటి పట్టడం కానీ అవుతుంది. అయితే మీరు ఏమనుకుంటారు, పుస్తకం మళ్ళీ చదవాలంటే వెలుగు కావాలి కదా, సూర్యుడు వచ్చాక చదువుకుంటాం అనుకుంటారు. సూర్యుడు వచ్చిన తర్వాత మీకు కావాల్సిన ఆ పుస్తకం ఆ పేజీ ఒక్కటే కనపడదు, ఆ పుస్తకంలో ఉన్న అన్ని పేజీలు కనిపిస్తాయి, మీ చుట్టూతా వెలుగు వస్తుంది, మీ ప్రపంచం అంతా మంచిగా అవుతుంది, మీరు మీ బంధువులకి, మీకు సంబంధించిన వాళ్ళకి, మీ దగ్గర ఉన్న వాళ్ళు అందరికీ వెలుగు వస్తుంది. సేమ్ అంతే, అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి, వాళ్ళంటే ఇష్టపడే వాళ్ళకి, వాళ్ళకి దండం పెట్టే వాళ్ళకి, వీరు బాగుపడితే నాకు మంచిది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి మంచి జరగడం స్టార్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎవరైతే చెప్పండి. అంటే ఇప్పుడు ఒక కాలంలో చూసేవాళ్ళం సార్, చాలా మంది అంటే దేవుడిని నమ్మి ఎక్కువగా గుడికి వెళ్ళి పూజారితో మాట్లాడి పూజలు ఇట్లా చేయించుకునే వాళ్ళు. సో అంటే మీ థియరీలో ఒకప్పుడు లేని ఇన్ని కష్టాలు ఇప్పుడు మీ మార్గం ద్వారా ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఎట్లా తెస్తున్నారు? కొన్ని విషయాలు మిత్ అంటే ఏంటంటే మూఢనమ్మకాల్లాగా అనుకోవచ్చు. కొన్ని విషయాలు కొంతవరకే పనిచేస్తాయి. ముఖ్యంగా దేవుడి విషయంలో దేవుడు అనేది అల్టిమేట్. దేవుడు అనేది రకరకాల రూపం. మన ప్రపంచంలో 5100 మతాలు ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరికి దేవుడు వేరు ఉన్నారు. దేవుడు అనే దాన్ని డిఫరెంట్గా చూడాలి. ఇప్పుడు మనకి అదృష్టరత్నాల సబ్జెక్ట్ కాదు కాబట్టి చెప్పట్లేదు, చాలా పెద్ద శాస్త్రం. మేము చిన్నప్పటి నుంచి చదువుకున్న దాంట్లో ఎన్నో సంవత్సరాలు వేల మంది కూర్చుని దాని మీద పరిశోధనలు చేసుకోవటం, ఒకళ్ళొకళ్ళు వాదన చేసుకోవటం ఇవన్నీ జరిగాయి. అది కాదు నేను మొదటి నుంచి నమ్మేది నిరూపణ అంటే ఏంటి, మీరు అన్నం తిన్నారా, కడుపు నిండింది, అది నిరూపణ. మీరు చెప్పాలి నాకు అన్నం తిన్నారా, కడుపు నిండా. లైట్ వేసుకున్నా, లైట్ వచ్చింది, ఇంకో లైట్ కనిపిస్తుంది. ఈ ఒక ఆనందం కానీ, ఒక ధనం కానీ, ఒక గొప్పతనం కానీ అప్పటికప్పుడు నిరూపణ కలగాలి. మీరు దేవుడికే మీకు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి అనుకుంటే, ఒక పూజారి గారు ఉంటాడు, ఆయన ఎప్పుడు బ్రహ్మాండంగా పూజ చేస్తుంటాడు, 24 గంటలు అక్కడే ఉంటాడు. ఏ పూజారి కానీ సొంత విమానం ఉన్నాడు కానీ, 100 ఎకరాల భూమి ఉన్నాడు కానీ, 10 అంతస్తుల మేడ ఉన్నాడు కానీ, నా భార్యకి 10 కిలోల బంగారం ఉంది కానీ అని చెప్పి పూజారి ఉంటాడా? ఎప్పుడు
6 నెలలకో సంవత్సరానికి పూజ చేసే ఒక రాజుగారు ఉంటాడు. ఆయనకి 500 ఎకరాల భూమి ఉంటుంది, పెద్ద మేడ ఉంటుంది, 30 మంది మనుషులు ఉంటారు, రాజకీయాల్లో బలం ఉంటుంది. అంటే మీకు ఏది కావాలో అది తీసుకునే మార్గం ద్వారా మీరు తీసుకోవాలి. కానీ అంతేగాని మీరు ప్రతిదానికి దేవుడు అని కాదు. దేవుడు మొగోడు అని నమ్మేది అదృష్టరత్నాలు. సెమంతక మణి లేదే మీరు వినాయక చవితికి కదా చదువుతారు కదా, సెమంతక మణితో కదా మెయిన్. దేవుళ్ళు రత్నాలు నమ్ముతారా? 100%. దేవుళ్ళకి కూడా వాల్యూ ఇచ్చేది అదృష్టరత్నాలే. దేవుడు ఇప్పుడు కౌస్తుభ మణి ఉంటుంది, లేకపోతే రాముల వారికి చేసింది. రాముల వారి కోసం మేము అయోధ్యలో చేసిన ఏదైతే కిరీటం ఉందో ఆ కిరీటంలో పెట్టుకుంది కూడా అది కోహినూరు డైమండ్కి రెప్లికా, శుక్రశ్వేతరత్నం. సేమ్ ఇట్లాంటిది శుక్రశ్వేతరత్నం. ఇది అరుదైనది. ఇలాంటి శుక్రశ్వేతరత్నం కోసం ఒక అయోధ్య రామయ్యకి సంబంధించిన ఒక గుడి నిర్మాణానికి సంబంధించిన ఒక యోగేశ్వర్లు చాలా పెద్ద ఆయనకి ప్రపంచం మొత్తము ఆశ్రమాలు ఉన్నాయి, లక్షల కోట్ల ఆస్తులు భూములు అన్నీ ఉన్నాయి. ఆయన ప్రపంచం మొత్తం తిరిగి ఎక్కడ దొరకపోతే ఎవరి ద్వారానో తెలుసుకుని మన దగ్గరికి వచ్చారు. ఆయనకి ఒకటి కాదు, మేము 3 చేసాం. 3 ఇదొకటి, ఇది స్క్వేర్లో ఉంటుంది, ఇదొకటి. ఇవన్నీ కోహినూర్ డైమండ్కి ఏది ఉంటుందో అది రెప్లికా. ఇది ఒక పెద్ద పారిశ్రామికవేత్త వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ కోసం ఆయన ప్రత్యేకంగా చేయించుకున్నాడు ఇది. ఇప్పుడు రత్నాల విషయానికి వచ్చారు, మీరు అన్నారు ప్రతి దేవుడు కూడా ఒక రత్నం ఇంటర్లింక్ ఉంటుంది, దానివల్లే వాళ్ళకి ఇంకా తేజస్ అన్నట్లు చెప్పారు. అసలు రత్నాలు పుట్టిందే అమృతం ఎప్పుడు పుట్టిందో అమృతంతో పాటు. అమృతం ఇప్పుడు క్షీరసాగర మదనంలో అమృతంతో పాటు హాలాహలం పుట్టింది. అంటే అదొక విషయము శివుడు తీసుకున్నాడు, లక్ష్మీదేవినేమో విష్ణువు తీసుకున్నాడు. ఈ రత్నాలనేమో దేవతలు, అలాగే ముఖ్యంగా ఇంద్రుడికి సంబంధించింది, ఇంద్రమణి అంటారు కదా, అవన్నీ ఇంద్రుడికి సంబంధించినవి. ఇవన్నీ కూడా రత్నాలు దాంట్లోనే పుట్టినాయి. అంతకు ముందు కూడా ఉన్నాయి కానీ పవర్ఫుల్ రత్నాలు అప్పుడు పుట్టినాయి. అందుకని దేవతలకి దీనికి ఎప్పుడు ఇంటర్లింక్ ఉంటుంది. అమృతానికి దీనికి సంబంధం ఉంటుంది, కామధేనువుకి, కల్పతరువుకి. అంటే రత్నాలు అంటే మీరు ఏమనుకుంటారంటే 9 రత్నాలనే, నవరత్నాలనే రత్నాలు అనుకుంటారు. 9 రత్నాలు కాదు. యాక్చువల్గా రత్నాలు 18,900 రకాలు ఉన్నాయి. 18,900 రకాల్లో 32 స్టోన్స్ మాత్రమే ఓన్లీ పాజిటివ్ కలిగిన స్టోన్స్. మిగిలిన దానికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఉదాహరణకి ఇది ఉందనుకోండి, మధ్యలో ఉన్న కెంపు, ఇది సూర్యుడు. సూర్యుడు అంటే మనం రోజు పొద్దున్నే లేస్తే సూర్యుడికి దండం పెట్టుకుంటాం, సూర్యుడు దేవుడు అనుకుంటాం, గొప్ప అనుకుంటాం. కానీ ఆస్ట్రాలజీ ప్రకారం సూర్యుడు నెగిటివ్ గ్రహం, పాపగ్రహం అంటారు. పాపగ్రహాలలో సూర్యుడు ఉన్నాడా? సూర్యుడు ఎందుకుంటాడు? సూర్యుడు మీకు 12 గంటలు వెలిగిస్తాడు, 12 గంటలు వదిలేస్తాడు. వదిలేదు కదా. మీరు ఇంట్లో తులసి మొక్క పెట్టుకుంటే కూడా ఎప్పుడు నీళ్ళు పోస్తూనే ఉండాలి. మీరు 3 రోజులు ఊరెళ్ళి వస్తానంటే కుదరదుగా. ఈయన ప్రతి 12 గంటలకే వదిలేస్తుంటాడు. సూర్యుడు వచ్చే వేడికి, అంటే ఆ వెలికి వేడి ఉంటుంది, నీడ ఉంటుంది, దాన్ని కంటితో మాత్రమే చూడగలము. ఈ 4 లోపాలు కాకుండా మొత్తం 36 లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు మొత్తం ఎక్కడ తీరుతాయి? అదృష్టరత్నంలో తీరుతాయి. ఎందుకని అదృష్టరత్నం అనేది 12 గంటలు కాదు, ప్రతి క్షణం, ప్రతి సెకను, 365 రోజులు, యుగాంతం వరకు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీకు సంబంధించిన వాళ్ళందరికీ ఆహ్లాదం అనేది ఇస్తుంది. వెలుగుతో పాటు ఆహ్లాదం, అది ఎప్పుడు మధ్యలో అయ్యేది కాదు. సూర్యుడికి ఒక పాయింట్లో ఉంటాడు కాబట్టి అక్కడి నుంచి నీడ, వెలుగు పడితే మన వెనకాల నీడ పడుతుంది. అదృష్టరత్నం ఉన్న చోట నీడే ఉండదు. ఎందుకంటే దీని యొక్క వైఫై ఎట్లాగా ప్రపంచం అంతా వ్యాపించిపోయి ఉంటుందో దీని యొక్క వెలుగు ప్రపంచం అంతా వ్యాపించిపోయి ఉంటుంది. జీవితంలో ఇబ్బందులు పడే వాళ్ళకి బాగుంటుందా, లేకుంటే తప్పు చేసిన వాళ్ళు కూడా ఇది వాడినా వాళ్ళు బాగుంటారా? ఇది చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు. ఎప్పుడైనా సరే దేవతల సంబంధం ఏంటి? మీరు మంచి చేస్తేనే మీకు మంచి జరుగుతుంది. ఈ దేవతల్లో కూడా కొందరు దేవతలు ఉన్నారు. మేము దీంతో పాటు భద్రకాళి మహాలక్ష్మి మంత్రిస్తాం. మహాలక్ష్మి అంటే మీరు మంచి చేస్తేనే మీకు మంచి, మీరు చెడు చేస్తుంటే చెడు చేయకుండా ఆపేసి మీకు మంచి మార్గం చూపించేది ఆవిడ. దాంతోపాటు భద్రకాళి రాత్రిపూట చదివేది ఒకటి చిన్న మంత్రం ఇస్తాం, దాని బీజాక్షరాలు కూడా దాని మీద ఉంటాయి. గొప్పగా అప్పటికప్పుడు పనిచేయడానికి అదే కారణం. క్లీమ్ అనే బీజాక్షరం విశ్వం మొత్తాన్ని ఆకర్షించేది బీజాక్షరం. ఆ భద్రకాళి దేవతకి 100 సింహం తల్లు ఉంటాయి. సింహం ఏంటి? సింహం పిల్ల గనక, అంటే మీరు ఒకసారి అదృష్టం పెట్టుకుంటే మీరు సింహం పిల్లలాగా, ఆ భద్రకాళి మిమ్మల్ని కూతురులాగానో, కొడుకులాగానో, బంధువులాగానో చూసుకుంటుంది. సింహం పిల్లలు అడవికి వెళ్ళి అక్కడేమన్నా పుంజికార్యాలు చేస్తాయా? ఏ మేక కనిపించినా, ఏ గొర్రె కనిపించినా తినేస్తాయి కదా. తల్లి ఏముంది కదా. ఈ భద్రకాళి అమ్మవారు మీరు తప్పు చేసినా, రైట్ చేసినా ఆవిడ సంబంధం లేదు. ఇప్పుడు కూడా మనిషికి కర్మ అనేది ఉంటుంది. తప్పు చేస్తే తప్పు, రైట్ చేస్తే రైట్ అనేది ఉంటుంది. తప్పు చేయదు ఇప్పుడు. కానీ ఆవిడకి ఆ విశిక్షణ ఉండదు. మీరు బాగుండాలి, మీకు శత్రువులు ఉండొద్దు, మీకు ఎవరో చేతబడి చేయొద్దు, మీకు కాలసర్ప దోషం రావద్దు, మిమ్మల్ని ఏడిపించొద్దు. మీ శత్రువులు ఎవరనేది ఆవిడకి అనవసరం. ఎవరైతే మీకు శత్రువులు ఉంటారో, మీ గురించి చెడుగా భావిస్తారో వాళ్ళ యొక్క రక్తాన్ని ఆవిడ అప్పటికప్పుడే పీల్చేస్తారు, రక్తమాంసాలను పీల్చేస్తుంటుంది.
ఆ రోజు వరకు మీకున్న చెడు ఏదైతే ఉందో, ఆ రోజు వరకు ఉన్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఒక దూది తీసుకెళ్ళి ఒక అగ్నిగుండంలో వేస్తే దూది ఎట్లా కాలిపోద్దో మీకున్న చెడులన్నీ ఆ క్షణమే కాలిపోతాయి. ఓకే. మీరు ఎప్పుడైనా చూడండి ఎంత ఇబ్బందుల్లో ఉంటారో. కొంతమంది 50 సంవత్సరాలు, ఒక రాజుగారు ఆయన మలాపతి రాజు అని, 50 సంవత్సరాల నుంచి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఉంది. 15,000 మంది పనిచేసేవాళ్ళు. స్వాతంత్రం ముందు నుంచి వాళ్ళ కుటుంబం కాందాని. కాలసర్పదోషం ఒక రోజున మహారాష్ట్ర నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయనకి సరుకు సప్లైకి డబ్బులు ఇవ్వాలి, వీళ్ళు టయానికి డబ్బులు ఇవ్వలేదు. ఆ టయానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా కానీ ఆ టయానికి ఏదో అకౌంట్స్ సరిగ్గా చూసుకోకపోవడం వల్ల దేని వల్ల వచ్చాడు. ఆయన అన్నాయంట, సార్ ఈరోజు రాత్రి మీ ఇంట్లో ఉంటాను నేను, మరి ఇప్పుడు డబ్బులు ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదన్నాడు. రాత్రి ఇంట్లో చేరాడు. లిటరల్గా చెప్తే వాళ్ళ వీడియో మా దాంట్లో ఉంటుంది. వాళ్ళ మిస్సెస్ వాళ్ళు చెప్తారు ఏడ్చుకుంటా మహాఘోరంగా. ఆ రాత్రి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆ రాత్రే వాళ్ళ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. వాళ్ళ ఫ్యాక్టరీలో ఏదో రైడింగ్ లైనింగ్ ఫారెన్ నుంచి ఏదో క్షణము ఒక ఉత్పాతం ఎట్లా అంటే ఉప్పెన వస్తున్నప్పుడు ఎలా ఉంటుంది చూడండి, ఎటు చూసినా మొత్తం మునిగిపోయింది. వాళ్ళ కుటుంబం మొత్తం కంప్లీట్గా మునిగిపోయినట్టు అయిపోయింది. వాళ్ళు 8 సంవత్సరాల పాటు, వాళ్ళు చెప్పారు 8 సంవత్సరాల పాటు మేము ఒక్కరోజు కూడా మంచి రోజు చూడలేదంటే, మీ దగ్గరకు వచ్చాము అదృష్టత్రం పెట్టుకున్నాము. వాళ్ళందరూ కూడా వాళ్ళు మొత్తము లేకపోయినప్పటికీ రాజులు, వాళ్ళకి మొత్తం అందరూ కూడా మంచి అదృష్టత్రాలు పెట్టుకున్నారు. మాత్రం అన్ని కూడా 13,50,000 పెట్టుకున్నారు. 8 మంది ఎంతో ఉన్నారు, అందరూ పెట్టుకున్నారు. పెట్టుకున్న తెల్లారి నుంచి ఇప్పుడు వాళ్ళకి ఏదైతే ఫ్యాక్టరీ ఉందో అంతకు ముందు నుంచి ఉన్న ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసే వస్తువులు డిఫెన్స్కి సంబంధించినవి, అది వాళ్ళే చేయగలరు, వేరే వాళ్ళు చేయలేరు. గవర్నమెంట్ వాళ్ళకి మళ్ళీ పిలిచి కాంట్రాక్ట్ని ఇచ్చి డబ్బులు వాళ్ళే ఇచ్చి లైసెన్సులు వాళ్ళే ఇచ్చి ఇప్పుడు మళ్ళీ బెస్ట్ దాంట్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో కొంతమంది ఇప్పుడు స్విట్జర్లాండ్లో ఉన్నారు. స్విట్జర్లాండ్లో ఒక డిఫరెంట్ బిజినెస్లు చేస్తున్నారు. అవి మా ఇంటర్వ్యూలో దాంట్లో కనిపిస్తుంది. దాని పవర్ ఎప్పుడో దాకా కనిపిస్తుంది, అప్పటి నుంచే కనిపిస్తూ ఉంటుంది. అసలు మీరు పెట్టుకుందామని మీరు మనసులో అనుకున్న కాడి నుంచే మీకు ఆ ప్రభావం కనిపిస్తుంటుంది. ఎప్పుడో వెళ్ళి కనిపించాలని ఉండదు. స్విచ్ చేస్తే లైట్ ఎప్పుడోలాగా అట్లా కాదు. లైట్ వేస్తే అయితే ఏమవుతుందంటే మనుషులకి లైట్ చూసి లైట్ వెలిగించాలంటే ఇల్లు లైట్ దగ్గర నొక్కితే వెలగదు. లైట్ ఇక్కడ ఉంటుంది, స్విచ్ ఎక్కడో ఉంటుంది. ఆ స్విచ్ ఎక్కడుందో మనకి తెలియదు, అమ్మవారికి తెలుసు. అదృష్టత్రం పెట్టుకుంటే అమ్మవారి బీజాక్షరాలు ఉంటాయి, పూజ యజ్ఞము కింద దానికి సంబంధించిన వ్యవహారాలు అన్నీ ఉంటాయి. అందుకని దాన్ని ఎట్లా చేయాలి ఏంటనేది విధానాల ప్రకారం చేస్తారు. ఒక అద్భుతం జరగటం స్టార్ట్ అయిపోతుంది. ఒకప్పుడు జనరేషన్లో మనం చూస్తే దిష్టి తగిలింది ఇట్లాంటి మాటలు ఎక్కువ వినేవాళ్ళం. కానీ ఈ మధ్య ఎక్కువగా నేను సోషల్ మీడియాలో గమనించింది కాలసర్పదోషంకి, లేకుంటే భార్యాభర్తల సమస్యలు, లేకుంటే మీకు ఏమన్నా చేతబడి జరిగిందా, మీవన్నీ మేము తీసేస్తాము, ఇట్లాంటి మాటలు చెప్పేవాళ్ళు జనరలైజ్డ్గా కనిపిస్తున్నారు. నిజంగా ఈ మాట చెప్పకుంటే వీడియో చూడరా? ఒక 100% ఒక మనిషి మీరు ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు, డబ్బులు ఉన్నాయి, కారు ఉంది, మేడ ఉంది, జనరల్గా ఉన్నారు, మీకు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనిపిస్తుంది అసలు? ఓకే, ఎంత దీపికా పడుకోనే కావచ్చు, ఆవిడ ప్రపంచంలో ఎంత పేరు ఉంది. కపిల్ శర్మ ప్రపంచంలో అందరినీ నవ్విచ్చే ఆయన, ఎక్కడో ఎందుకు నాకు చుట్టుపక్కల రోజు కనిపిస్తుంటారు. ఎవరికైతే కాలసర్ప దోషం ఏర్పడుద్దో వాళ్ళకి ఆ రోజు వరకు కనిపించిన బంగారం కూడా ఒక నల్లటి మేఘంలాగా కనిపిస్తుంది. మొత్తం జీవితం అంతా అయిపోయింది, నేనేం చేయలేను అట్లా అని వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళందరూ నేను ఏదో తప్పు చేశాను, ఏదో జరుగుతుంది అనుకుంటారు. అది కాదు, దిష్టి మూలాన అది జరుగుతుంది. పెద్దవాళ్ళు చెప్పింది తప్పు కాదు. మీ కనుదిష్టి మూలాన నల్లరాయి కూడా పగిలిపోతుంది. అప్పటి వరకు బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళకి ఆ కాలసర్ప దోషం ఎంటర్ అవుతుంది. కాలసర్ప దోషం ఎట్లా ఎంటర్ అవుతుంది అంటే అందరూ చెప్పినట్టు 2 సర్పాల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ నేడు దాని మీద పెడితే అది మీకు చెడు జరుగుతుంది, అది కాలసర్ప. అసలు దానికి సంబంధమే లేదు. సర్పాలు అనేది కాలం అనేది సర్పం, కాలం అనేది సర్పంలాగా వెళ్తుంటుంది కాబట్టి దాన్ని కాలం అంటారు. అది మనకి అనుకూలంగా అంటే కాలసర్ప స్వర్ణము అంటారు. ఆ స్వర్ణం అనే మాట ఎవరు వాడట్లా, దోషం ఒకటే వాడుతున్నారు. కాలసర్ప స్వర్ణము కూడా ఉంటుంది. మీరు ఒక చిన్న మనిషి చెప్పులు కుట్టేకునే ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ కొడుకు కలెక్టర్, వేళ ప్రపంచంలోనే పేరు ఆయన చేసే పనికి. మీరు చెప్పులు కుట్టాయని ఏం చేయాలి, వాళ్ళ కొడుకు కూడా మంచి కాకపోతే చెప్పులు షాప్ పెట్టుకోవాలి, అంతవరకే కదా, కలెక్టర్ కావద్దు కదా. మినిస్టర్లు కూడా దండం పెడతారు ఆయనకి. ఎట్లా? అది కాలసర్ప స్వర్ణం. అది స్వర్ణం. ఈ దోషాన్ని స్వర్ణంగా మార్చే శక్తి అదృష్టత్రానికి ఉంటుంది. అది ఎలా ఉంటుందో మీకు చెప్తాను. కాలసర్ప దోషం ఏర్పడడానికి మీకు చేతబడి జరిగినా, ఏడిపించినా, ఎవరన్నా మీకు తెలియకుండా మీరు ఏదైనా తప్పు చేసి ఎవరైనా మనసు బాధపడేట్టు చేసినా, ఎవరైనా రిపీటెడ్గా మీ గురించి తప్పుగా అనుకున్నా అదే దోషంగా మారిపోద్ది. చెడు ఏదన్నప్పటికీ అది చివరికి మారేది కాలసర్ప దోషం. అంటే కేసు ఏదన్నప్పటికీ పోలీసులో వచ్చి పట్టుకున్నట్టు
చెడు ఏది ఉన్నప్పటికీ అది కాలసర్పదోషంగా మారుతుంది, అంటే వీళ్ళ కాలం చెడుగా మారిపోతుంది. ఓకే. ఆ చెడుగా మారిపోవటం వలన చెడు అనేది స్టార్ట్ అవుతే ఒక అద్భుతం. ఎప్పుడు కూడా ఎవరిని వీలైనంత వరకు ఏడిపించకూడదు, ఎవరికైనా వీలైనంత వరకు ఉపకారం చేయాలి. ముఖ్యంగా గవర్నమెంట్కి, ముఖ్యంగా పోలీస్కి, సమాజానికి ఎప్పుడు అనుకూలంగా ఉండాలి. ఎంత గొప్ప అయినప్పటికీ మీరు ఎప్పుడైతే నేను గొప్ప అని అనుకుంటారో అప్పుడు కాలసర్పదోషం ఏదో ఒక రకంలో. ఇప్పుడు బాంబేలో పెద్ద పెద్ద ఈ రౌడీ షెటర్ల వాళ్ళు ఉంటారు చూడండి, డాన్స్ సినిమాలో కూడా చూపిస్తారు. వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళు వాళ్ళ పిల్లలు, మనవలో, మనవరాళ్ళు మెంటల్లీ రిటార్డెడ్ ఉంటారు. ఓకే. ఎక్కడి నుంచి వస్తారు? ఇదే ఈ ఏడుపు వల్ల, కాలసర్పదోషం వల్ల. అంటే అదృష్టతను పెట్టుకున్న వాళ్ళు ఇంట్లో చూడండి, ఎవరైనా కూడా సూపర్గా ఉంటారు. రాబోయే తరాలు, వాళ్ళ తరాలు అంతా బాగుంటారు. వాళ్ళకి ఒక గ్యారెంటీ ఉంటుంది, నేను బాగుపడతాను, నేను గొప్ప అవుతాను. ఒక మనిషి ఇంటర్మీడియట్ చదువుకుంటాడు, మామూలుగా ఉంటాడు, వాడికి మెడికల్ సీట్ రాగానే వాడి ముఖం మారిపోతుంది, వాడు మాట్లాడే మాట మారిపోద్ది, కంటి చూపు మారిపోద్ది. ఎందుకంటే వాడికి ఒక గ్యారెంటీ ఉంది, నేను రేపు పొద్దున్న డాక్టర్ అవుతాను, ఒక హాస్పిటల్ పెడతాను, అందరు నాకు దండం పెడతారు, నా రాబోయే తరాలు గొప్పవాళ్ళు అవుతారు అని ఒక గ్యారెంటీ ఉంటుంది. దానికి ఉండే గ్యారెంటీ కంటే అదృష్టత్వం యొక్క గ్యారెంటీ కోటి రెట్లు అనుకోవాలి. అంటే ఆ బలం శాస్త్రాలు చెప్పింది, వ్యాసశాస్త్రాలు ఏదైతే ఉందో అదృష్టత్వం గురించి, దాని గురించి చెప్పినప్పుడు దానికంటే ఇంకా కోటి రెట్లు ఎక్కువ పాజిటివ్గా భావించాలి. అండ్ రత్నాల విషయంలో కూడా ఇప్పుడు మీరు చెప్తున్నారు నార్మల్ స్టోన్స్ కి ఈ స్టోన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుందని. అంటే ఈ స్టోన్ ని మీరు ఎక్కడ ఫైండ్ చేస్తారు? అన్ని స్టోన్స్ న్యాచురల్ గా వచ్చాయి, భూమి నుంచి పుట్టినయే. అంటే ఇప్పుడు నార్మల్ స్టోన్స్ కూడా అట్లనే వస్తాయి కదా? అన్ని ఇప్పుడు గ్రానైట్ రాయి ఉంది, గ్రానైట్ రాయి కూడా ఇట్స్ ఆల్సో స్టోన్. ఇప్పుడు హకీక్ స్టోన్ ఉంది, ముస్లిమ్స్ వాడతారు, అది కూడా అదే. మనము ఇంటికి పునాది రాళ్ళలో వేస్తాం, నల్లటి రాళ్ళు, అవి కూడా మనం రోడ్ వేసేవి, అవి కూడా రాళ్ళ కిందే వస్తాయి. అవును, బట్ ఈవెన్ ఇసుక కూడా దాని కింద వస్తుంది. ఇవన్నీ కూడా భూమిలో పుట్టేవి. వీటిని ఫైన్ చేసి, ఇప్పుడు నల్లరాయిని తీసి ఫైన్ చేసి పెడితే దాంట్లో ఉన్న బ్లాక్ అనేది మీకు మీ జీవితంలో కూడా ఒక బ్లాక్ ఏర్పడుతుంది. జనరల్గా చూడండి, నీలం పెట్టుకున్న వాళ్ళు ఏమంటే యాక్సిడెంట్ అయిందనో, ఏదైనా ఇబ్బంది ఏర్పడిందనో జనరల్గా చెప్తుంటారు, పెట్టుకోవడానికి కూడా భయపడతారు. ఎందుకని? దాంట్లో ఉండేది నెగిటివ్ పవర్, దీంట్లో ఉండేది ఓన్లీ పాజిటివ్ పవర్. పాజిటివ్ పవర్ కూడా అది కూడా ఎన్హాన్స్డ్, దీంట్లో ఫ్లా ఉండదు. IGI సర్టిఫికేట్తో పాటిస్తాము, ఇంటర్నేషనల్ గ్యారంటీ ఉంటుంది, గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంటుంది, అన్నీ రికార్డెడ్ ఉంటుంది. ఇది ఒక్కసారి కాదు, మీరు పెట్టుకుంటే మీరు, మీ పిల్లలు, ఆడపిల్లలు, మీ కుటుంబంలో అదొక ఆస్తి అనమాట. మీరు బాగా ఎప్పుడైనా గమనించండి, బ్రాహ్మలు ఉంటారు, బ్రాహ్మలు వాళ్ళ పిల్లలు ఎప్పుడు తండ్రి సంపాదించిన ఆస్తుల కోసం ఎప్పుడు వారు పోరాడరు. వాళ్ళ ఇంట్లో ఉండే శాలిగ్రామం అనే స్టోన్ ఉంటుంది, తండ్రి గారు పూజించిన శాలిగ్రామం స్టోన్ నాకు కావాలని వాళ్ళు అది పోట్లాడుకుంటారు. శాలిగ్రామం యొక్క శక్తి కంటే, శాలిగ్రామం యొక్క శక్తి ఎవరికి తెలుసు? మీరు కూడా పట్టించుకోరు, కానీ వాళ్ళు ఎవరికి తెలియని ఆ శాలిగ్రామం గురించి పోట్లాడుకుంటారు. అంటే వాళ్ళ వంశపార్యంగా వస్తుంది ఆ శాలిగ్రామానికి ఆ పవర్ ఉంటుంది. శాలిగ్రామం యొక్క పవర్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు రోజు గాయత్రి చేస్తారు, పూజాయజ్ఞం చేస్తారు, దానికి సంబంధించిన వ్యవహారం చేస్తారు, దాని యొక్క పట్టు, దాన్ని వాడుకునే విధి విధానాలన్నీ వాళ్ళకి తెలుసు. ఓకే. అందుకుని వాళ్ళు దాని ఉపయోగం పొందుతారు. దాంట్లో శాలిగ్రామంలో ఆధ్యాత్మిక శక్తి ఒకటే ఉంటుంది. శాలిగ్రామం ఇంట్లో ఉన్నా మీరు ఎవరికైనా దానం ఇచ్చినా అదొక గొప్ప పాజిటివ్ అది. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు సార్, అంటే మేము ఇచ్చే అదృష్టరత్నము దశమహావిద్యల్లో మహాలక్ష్మికి సంబంధించింది 10వ విద్య, కమలాత్మిక అంటారు. దీంట్లో ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఉంటుంది. అంటే దీనిలో ఏదో 4 వేస్తాము అన్నారు, 4-5 రత్నాల యొక్క యాక్చువల్గా ఇప్పుడు ప్రతి స్టోన్ ఇందాక చెప్పాను, సూర్యుడికి కూడా పాజిటివ్ ఉండదు, పాజిటివ్ పాటు నెగిటివ్ ఉంటుందని. ముత్యం ఉంది అనుకోండి, ముత్యం అంటే మనశ్శాంతి. ఇప్పుడు అమావాస్యకి, పౌర్ణానికి కొద్దిగా పిచ్చి ఉన్న వాళ్ళు ఏమంటే చాలా రియాక్ట్ అవుతారు, దీనికి సంబంధమే. ఓకే. సముద్రాలు కూడా పౌర్ణమి రోజున, అమావాస్య రోజున ఉప్పొంగుతాము, లోపలికి వెళ్ళటము, దీనికి సంబంధం. అలాగా ఇది సరిగా లేకపోతే మనిషి యొక్క మూడ్స్ చేంజ్ అయిపోతుంటాయి. ఓకే. ఇది పగడం, ఈ పగడం ఇది ఒక అద్భుతం. దేవతలకు సంబంధించిన సైన్యాధ్యక్షుడు. ఇది ఉన్న చోట మీరు పెట్టుకుని చూడండి, ఒక రోజులో ఎవరితోనే పోట్లాడతారు. భార్యాభర్తల మధ్య తగులు వస్తుంటాయి, వాడికి అవసరం లేకపోయినా అప్పు చేస్తుంటాడు, కాకపోతే యుద్ధం చేసే శక్తి వస్తుంది. ఓకే. యుద్ధం చేసే శక్తి అంటే ఎట్లా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టుకోవాలి, ఇది సైనికులు పెట్టుకోవాలి, రౌడీలు పెట్టుకోవాలి, ఆయుధాలు వాడేవాళ్ళు పెట్టుకోవాలి. ఆ పోరాడే శక్తిని ఇస్తుంది సైన్యాధ్యక్షుడు కదా. రక్తము, ఎముకలు, కెమికల్స్, వీటన్నిటికి సంబంధించింది ఇది. మామూలు పర్సన్ ఒక బిజినెస్ వాళ్ళు పెట్టుకోకూడదు. తెలిసి తెలవకుండా ఇది కుజుడు అంటే భూమి కాబట్టి నేను పెట్టుకుంటానంటే వాడిని చూడండి, ఎంత పెద్ద బిల్డర్ అయినా, ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఆ రోజు నా ఇంట్లో ఉన్నాడు, పక్కింట్లో పడుకుంటాడు. ఎందుకు పడుకుంటాడంటే ఎవరు వచ్చి ఏ క్షణంలో అప్పు అడుగుతారో, నా బాకీ తీర్చమంటారో అని ఒక భయం ఉంటుంది.
యుద్ధం చేస్తాడు. నేను యుద్ధానికి కంప్లీట్ వ్యతిరేకం. అస్సలు యుద్ధం చేయొద్దు, హాయిగా ప్రశాంతంగా ఉండాలి, సమాజానికి అనుకూలంగా ఉండాలి, అందరికీ ఎంత వీలైతే అంత ఉపకారం చేయాలి, అంత అనుకూలతగా ఉండాలి, అంతేగాని యుద్ధం చేయొద్దు. యుద్ధం చేసి సంపాదించి కూడా ఉపయోగం ఉంది. ఈ తర్వాత గోమేధికం. గోమేధికం అనేది ఇప్పుడు మీరు చేసే వృత్తి ఈ గోమేధికానికి సంబంధించింది. రాహు అనమాట. ఇది కరెక్ట్గా మీకు పాజిటివ్గా ఉంటే మీరు చేసే ప్రతిదీ వైరల్ అవుతుంది. రాహు అంటే యాక్చువల్గా ఒక గ్రహం కాదు, ఒక నీడ. ఇప్పుడు మీరు చేసేది ఉంది, దాంట్లో ఏముంటుంది, ఒక నీడ. ఒక కంప్యూటర్ ఇంజనీర్ ఉంటాడు, ఆయన చేసేది ఏముంటుంది, దాంట్లో అన్న వస్తువు ఏముండదు కదా, కంప్యూటర్లో ఏదో ఉంటుంది నాలెడ్జ్, అది ఒక నీడ. వాళ్ళు కరెక్ట్గా ఉంటేనేమో ఒక అద్భుతమైన సాధనలు, అంటే సరైన ఊహతోటి ఒక షేర్లో లాభం సంపాదించేవాళ్ళు కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద స్టూడియోలు పెట్టేవాళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద ప్రధానమంత్రి అక్కడ ఉంటాడు, మనకి ఇక్కడ ఆయన పేరు మీద బ్రహ్మాండంగా ఒక రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ వస్తాయి. ఆయన మనసులో ఉన్న ఊహ ఇక్కడ మనకు బిల్డింగ్ అంత గొప్పది. ఒకవేళ మీకు అది కరెక్ట్గా లేదా, నెగిటివ్ ఏంటి, మిరాజ్ అంటే దూరంగా నీళ్లు ఉన్నట్టు కనిపిస్తాయి, ఎండమావులు అంటారు, నిజంగా నీళ్లు ఉండవు, దాని వెనకాల పరిగెడతారు. ఏదో ఉందనుకుని ఉన్నవన్నీ వదిలేసి దాని జీవితం అంతా పరిగెడతా ఉంటారు, నిజానికి ఏముండదు అక్కడ. అది అలాగే నీలం. ఇక నీలం గురించి ప్రత్యేకంగా చెప్పేది లేదు, అందరికీ తెలిసిందే. ఇది వైడూర్యం. వైడూర్యం అనేది ఒక అద్భుతం. ఇప్పుడు తదాస్తు దేవతలు అంటారు కదా, అవును, తదాస్తు దేవతలు అంటే వీళ్ళే. మీరు ఏదన్నా మాట్లాడేది కరెక్ట్గా స్థితిలో ఉండి, మీరు ఆడవాళ్ళకు ఉపకారం చేసి అదృష్టత్వం ధరించి ఒక గుడికి వెళ్ళి ఒక పూజారికి ఏదైనా మంచిగా చూసి ఒక బ్రాహ్మణ్ మంచిగా చూసుకుని మంచి స్థితిలో ఉంటే మీరు చేసే ప్రతి పనికి, ఒక మనిషి రోడ్డు మీద వెళ్తా పక్కన ఛాయ్ తాగాడు అనుకోండి, 15 రూపాయలు ఛాయ్, 20 రూపాయలు ఇస్తే 5 రూపాయలు చిల్లర లేక జనరల్గా లాటరీ టికెట్లు ఇస్తారు కదా, ఆ లాటరీ టికెట్ ఈయనకి ఇస్తే దానికి లాటరీ తగిలేటట్టు చేసేది ఈయన. మీకు సంబంధం లేకుండా జీరో నుంచి హీరోలాగా చేస్తాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారో మీకే తెలియదు. మీరు ఏదన్నా, ఈయనకి చాలా కోపం కూడా ఎక్కువ. ఏదన్నా తప్పు చేసినా, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టినా, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నా, ఇవన్నీ కూడా చాలా చిన్న తప్పు చేస్తే కూడా మీరు ఎంత చేసే మనిషి ఎంత గొప్పోడైనప్పటికీ వాడు మంచిగా కారు కొనుక్కొని మంచి లైసెన్స్ తీసుకొని మంచిగా పర్ఫెక్ట్గా వెళ్తే కూడా ఎదురుకుండా తాగిన లారీ గిటార్ వచ్చి గుద్దేస్తాడు. తదాస్తు దేవతలు అంటారు. అతి గొప్పది 7 నెంబర్, 7 లెక్క అంటారు కదా, దీనికి సంబంధించింది. ఎప్పుడు కూడా దీనికి అనుకూలంగా ఉండాలి. ఇక తర్వాత కనకపుష్పరాగం. కనకపుష్పరాగం అది డూప్లికేట్ అయినా పర్లేదు, ఒరిజినల్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు, ఇది పెట్టుకుందామని అనుకున్నప్పటి నుంచి మంచి జరుగుతుంది. ఎందుకంటే దేవతలకి అధిపతి ఎవరైతే బృహస్పతి ఉన్నాడో బృహస్పతికి సంబంధించింది. మార్వాడి కానీ, సింధీస్ కానీ, జీన్స్ కానీ జనరల్గా అదృష్టత్వం కంపల్సరీ వాడతారు. అది పెట్టుకోలేని వాళ్ళు ఇదన్నా వాడుకుంటారు. ఇక తర్వాత పచ్చ బుధుడికి, వ్యాపారస్తుడికి సంబంధించింది ఎలా ఉంటుంది. ఇప్పుడు ఊళ్ళో వ్యాపారస్తులు ఉంటారు, మంచి చిల్లర కొట్టు ఉంటుంది, భార్య పిల్లలు అందరూ ఉంటారు, అందరికి పేరు ఉంటుంది, ప్రతిష్ట ఉంటుంది. ఎవరైనా గబుక్కున 50,000 కావాలన్నా 10 లక్షలు కావాలన్నా ఆయన దగ్గరే తీసుకుంటారు. పెళ్లి సంబంధాలు కానీ దేనికి కానీ సలహా కావాలంటే ఆయన దగ్గరే తీసుకుంటారు. కానీ ఆ వ్యాపారస్తుడు ఎప్పుడు 10 అంతస్తుల మేడ చూడ్డు, 100 ఎకరాల భూమి చూడ్డు, ఒక విమానం కొనుక్కున్నాడని అట్లా ఉండనే ఉండదు. ఎందుకంటే ఒక లెవెల్ వరకే ఇది, మనిషిని ఒక లెవెల్ వరకు ఆఫ్ చేసేస్తాయి. నెగిటివ్ ఉంటే ఇక నెగిటివ్ గురించి చెప్పేది ఉంది. వ్యాపారంలో తప్పు చేస్తే ఇక అన్ని లాస్లకు వెళ్తారు కదా. ఇక తర్వాత డైమండ్ ఒక అద్భుతం. ఈ డైమండ్ అనుకూలం ఉంటే మీకు తెలియకుండానే రాజకీయాల్లో గొప్ప గొప్ప మంత్రి పదవులు వస్తాయి, గొప్ప గొప్ప వ్యాపార వ్యవహారాలు చేస్తారు, గొప్ప విషయాలన్నీ జరగటం దీని మూలానే. ఇది నెగిటివ్ అయిందా అంతే. తెల్లటి బట్టలు వేసుకుంటాడు, అది అప్పు చేసి తీసుకుంటాడు. తెల్లటి కారు వేసుకుంటాడు, పెద్ద మేడ ఉంటుంది, ఎక్కడ చూసినా అప్పులే ఉంటాయి. ఎప్పుడు కూడా అదృష్టం ఉన్న చోట మీకు 100 రూపాయలు ఖర్చు ఉంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టగలుగుతారు, కానీ 10 లక్షల రూపాయల ఆదాయం వస్తుంటుంది. ఇది ఉన్న చోట మీరు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్త తీసుకోకపోతే మీరు 100 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, మైనస్లో ఉంటుంది. అంటే ఇన్ని మంచి ఈ స్టోన్స్లో కూడా ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది. కానీ అదృష్టరత్నాలకు మాత్రం నెగిటివ్ అనేది ఉండదు. నెగిటివ్ అనేది లేని స్టోన్స్ 32 రకాల స్టోన్స్లో దాంట్లో 5 రకాలు. కొన్ని స్టోన్స్ దుర్లభం. ఇప్పుడు కౌస్తుభమణి కావచ్చు, రత్నమణి కావచ్చు, చింతామణి, దారామణి ఇవన్నీ కూడా దొరకవు, దేవమణులు అంటారు. మిగిలిన దాంట్లో ఉన్న పాజిటివ్ పవర్స్ ఉన్న 5 స్టోన్స్లో దాని యొక్క పౌడర్లన్నీ మిక్స్ చేసి తయారు చేయబడేది అదృష్టరత్నం. చాలా మంది అంటే ఇప్పుడు మీరు ఈ ఫింగర్కి గ్రీన్ పెట్టారు, ఈ ఫింగర్కి చాలా మంది ఎల్లో స్టోన్ యూజ్ చేస్తారు, కానీ ఒక ఫింగర్కి అన్ని పెట్టొచ్చా? పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఈ వేలుకి అంటే ఒక్కొక్క వేలుకి, ఇది యాక్చువల్గా ఈ వేలుకి కనకపుష్పరాగమే పెడతారు, వేరే స్టోన్స్ ఎక్కువ పెట్టరు. ఈ స్టోన్కి నవరత్నాలు పెట్టుకోవచ్చు, ఈ ఉంగరానికి అట్లాగే కెంపు పెట్టుకోవచ్చు, అలాగే నీలం పెట్టుకోవచ్చు. నీలానికి మెయిన్గా ఈ వేలే వాడతారు, వేరే వేలు వాడరు. గోమేధికం వాడచ్చు, ఇట్లా పగడం కూడా వాడుకోవచ్చు. ఈ వేలికి మాత్రం రూబీ,
ఈ మధ్యలో ఉన్న రూబీనే వాడతారు ఎక్కువ. మిగిలిన స్టోన్స్ కూడా వాడుకోవచ్చు. ఈ వేలుకి మాత్రం కంపల్సరీ పచ్చ, బుధుడికి సంబంధించిన వేలు, చిన్న వేలు, హాయిగా ప్రశాంతంగా ఏనుగులాగా బలంగా ఉంటుంది ఈ వేలు. సింహంలాగా ధైర్యంగా ఉంటుంది. వ్యాపారస్తులకు అలాగే ఉంటారు. వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి మీరు పోట్లాడితే ఆయన పోట్లాడు, హాయిగా ప్రశాంత, నాకు లాభం వస్తేనే మాట్లాడతాడు, లేదా మాట్లాడదు. ఆ ప్రశాంతది ఈ చిటికిన వేలు. ఇదే ఈ డైమండ్, దీనికి సంబంధించిన డైమండ్ ఏందో 84 క్యారెట్ డైమండ్ ఇది. ఓకే. అండ్ దేవుడివి చాలా మంది రింగ్స్ పెడుతుంటారు కదా, అది ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి? దేవుడి యొక్క రింగ్ పెట్టుకోవటానికి కొంతమంది పాజిటివ్గా చెప్పుకోవచ్చు, కొంతమంది నెగిటివ్గా చెప్పుకోవచ్చు. కొన్ని నియమాలు మాత్రం పాటించాలి. ఆడవాళ్ళు మాత్రం లక్ష్మీదేవిని బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు, మగవాళ్ళు మాత్రం వెంకటేశ్వరని పెట్టుకోవచ్చు. వేరే స్టోన్స్ కూడా, అంటే ఎడం చేతికి రింగ్ పెట్టుకున్నాం అనుకోండి, ఎడం చేతికి మన ఇండియా వాళ్ళు ఎడం చేతిని అనేక విషయాలకు ఉపయోగిస్తారు. మరి అది ఆ టైంలో పెట్టుకోకూడదు. కుడి చేతికి పెట్టుకోవచ్చు. కుడి చేతికి కూడా పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకున్నప్పుడు మనము బట్టలు వేసుకుంటాము, ఒకసారి నగ్నంగా ఉంటాము. అంటే శాస్త్రానికి సంబంధించి చాలా విశ్లేషిస్తే చాలా ఉంటాయి. జనరల్గా పెట్టుకోవాలి, కలిసి వచ్చిందా, నేను ఎప్పుడు కూడా నిరూపణ గురించి మాట్లాడతాను, మీకు ఎందుకే చెప్తాను. అది పెట్టుకున్నా కలిసి వచ్చిందా, బ్రహ్మాండంగా పెట్టుకోండి. కలిసి రాలేదా, మార్చి ఇంకోటి చేసుకోండి. ఓకే. అండ్ మామూలుగా మేము ఎలా చూస్తున్నాను, రుద్రాక్షలు కూడా చాలా మంది అంటే ఒరిజినల్గా వేసుకుంటారు కదా, మీ దానికి ఎందుకు గోల్డ్ కోటింగ్ లాగా? దీన్ని స్వర్ణముఖి రుద్రాక్షలు అంటారు. ఇది చాలా కాస్ట్లీ రుద్రాక్షలు. దీని మీద పైన ఉన్నది అంటే రుద్రాక్షలు అనేవి న్యాచురల్, భూమిలో మన చెట్టుకు పుట్టిన కాయలు. అవి ఎప్పుడు మన ఒంటి మీద ఉంటాయి కాబట్టి ఇది తడుస్తూ ఉంటాయి. దీనికి రక్షణ ప్లస్ లోపల నుంచి కూడా మెరుపు ఉంటుంది దానికి. రుద్రాక్షల యొక్క కూడా రుద్రాక్షల శివ సంబంధం. ఏకముఖి రుద్రాక్ష ఉందనుకోండి, ఎంతో కాస్ట్లీ ఉంటుంది. అలాగే 21 ముఖ రుద్రాక్షలు, 21 ముఖ రుద్రాక్షలో కోట్ల మీద ఖరీదు ఉంటుంది. ఇప్పుడు చాలా మంది లైక్ ఇప్పుడు మీరు చూస్తుంటారు, మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అవుతుంటారు, ప్రాసెస్ ఏంటి? మన దగ్గరికి రావాల్సినప్పుడు మన ఫోన్ నెంబర్ 9399993389 ఆ నెంబర్కి ఫోన్ చేస్తే, లేకపోతే ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు ఏమన్నా మిస్ కాల్ ఇచ్చినా ఏం చేసినా కూడా మా అడ్రస్ అన్నీ కూడా వస్తాయి. ఇదివరకు రోజుల్లో 3 సంవత్సరాల నుంచి నా దగ్గర 30 సంవత్సరాల నుంచి ఉన్న కస్టమర్స్ ఉంటారు. ఎప్పుడన్నా మన వీడియో దాంట్లో చూడండి, ఒక్కళ్ళు కూడా ఈ ₹1,00,00,000 అంటే లెక్క చేసేవాళ్ళు కనపడరు, అద్దీంట్లో ఉండే వాళ్ళు కనపడరు. ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్లోనే, గ్రానైట్ పని చేసేవాడు, చంద్రశేఖర్ అని. ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు, మా దగ్గర కూడా గ్రానైట్ పని చేయడానికి వచ్చాడు. కొత్త బిల్డింగ్ పెడుతుంటే అందరూ ప్రజలు వచ్చి చేసుకోవటము, లైన్లో క్యూలో ఉండటము, ఇవన్నీ చూసి ఆయన కూడా, సార్ నేను కూడా పెట్టుకుంటా అన్నాడు. ఏమైనా నువ్వు చిన్న వర్క్ నువ్వేం పెట్టుకుంటా అంటే, లేదు సార్ నేను ఎట్లయినా కష్టపడి పెట్టుకుంటాను పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొన్నాళ్ళకి బెంగళూరు వెళ్ళిపోయాడు, ఏదో మంచి అవకాశం వచ్చి. ఆయన ఉండే ఒక, నేను చెప్పేది 5 సంవత్సరాల క్రితం సంగతి. ఆయన ఉండే ఏదైతే గెస్ట్ హౌస్ ఉంటుందో, గెస్ట్ హౌస్ ఖరీదే 200 కోట్ల పైన. ఇప్పుడైతే చాలా ఎక్కువ ఉంటుంది, ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలో ఉంటుంది. దాంట్లో గెస్ట్ హౌస్లో ఒక రూమ్ మొత్తము చాలా మంచిగా చేసి, దాంట్లో ఆ రోజు నేను ఇచ్చిన రూపాయి బిళ్ళ, అంటే జనరల్గా అదృష్టంతో పాటు మేము రూపాయి కూడా ఇస్తాం. మన దగ్గర ఎవరైనా రూపాయి తీసుకుంటే వాళ్ళ జీవితంలో మళ్ళీ రూపాయి గురించి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఎక్కడి నుంచి ఎక్కడే సంపాదిస్తారో వాళ్ళ ఆలోచన అంతే. ముఖ్యంగా ఇందాక శని గురించి కూడా మాట్లాడారు. శని అంటే ఏంటి, అదృష్టరత్నం అంటే ఏంటి? అదృష్టరత్నానికి 2 పేర్లు వేరేవి కూడా ఉన్నాయి. ఒకటి పురుషవేది మణి. పురుషవేది మణి అంటే ఇనుమును బంగారంగా మార్చే శక్తి పురుషవేది మణికి ఉంటుంది. పురుషవేది మణి అంటే ఈ అదృష్టరత్నం. పురుషవేది మణి ఎట్లా అవుతుంది? మీరు ఒక మనిషికి శని 7.5 కానీ శని కానీ ఏర్పడిందంటే ఇక ఓన్లీ నెగిటివ్లే కనిపిస్తుంటాయి. మీ ఇందాక మాట్లాడుకున్నాం, అన్ని రకాలుగా బాగా ఉండి కూడా చనిపోదాం అనుకుంటారు, అన్ని రకాలైన ఇబ్బందులు ఏర్పడిపోతుంటాయి. ఇవన్నీ కూడా ఆ శనికి సంబంధం. శనిని బంగారంగా మార్చేది ఇది అదృష్టరత్నం. ఎట్లా అంటే, అది ఎప్పుడైతే శనికి ఇది టచ్ అవుతుందో ఆ ఇనుము బంగారంగా మారుద్ది, ఆ నలుపు బంగారంగా మారుద్ది. అందుకని ఆ రోజు వరకు ఏడుస్తూ వచ్చిన వాళ్ళు, ఆ రోజు వరకు ఇబ్బంది పడిన వాళ్ళు అప్పటి నుంచే సంతోషం ఫీల్ అవుతుంటారు. ఆ పాజిటివ్ అనేది దీంట్లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. ఓకే. అలాగే 7.5తో పాటుగా కొన్ని కాలసర్ప దోషాల గురించి చెప్పేదే లేదు, చెప్పారు ఆల్రెడీ. ఈ పురుషవేది రత్నం మూలన ఆహ్లాదం వస్తుంది, ధనం వస్తుంది. ఒక మనిషి చాలా ఇబ్బందుల్లో ఉండి ఒక నెల రోజుల తర్వాత వెనక తిరిగి చూస్తే ఏదో టైంలో పెద్ద ఇండస్ట్రీ పెట్టుంటాడు. మన చర్లపల్లిలో చాలామంది కనిపిస్తారు. ఎన్నో ఇబ్బందుల్లో ఉండే, ఒక కోమట్ల ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ అన్నదమ్ములు మెయిన్ సెంటర్లో బ్రహ్మాండమైన బిజినెస్ చేశారు. ఎన్నో రోజుల నుంచి బ్రహ్మాండంగా ఉంది. దాంట్లో తమ్ముడు మెయిన్, ఆయన టెక్నీషియన్, మంచి బిజినెస్ చేస్తాడు, తెలివైనవాడు, కానీ దేవుడిని నమ్మని అంటాడు. ఆయన దేవుడిని నమ్మడు.
సరే ఏముంది బిజినెస్ బ్రహ్మాండంగా వస్తుంది, మంచి భార్య, మంచి పిల్లలు, అన్నదమ్ములు, వ్యవహారము, ఓ కాందని పేరు ఉంది. ఒక్క రోజున కాలసర్ప దోషం ఏర్పడింది. మీరు ఇందాక అన్నారు అందరూ పెట్టుకోవచ్చా, ఇప్పుడు పెట్టుకోవాలని. మీకు దాహం వేసినప్పుడు నీదో వద్దు, ముందే పెట్టుకోండి. మీరు బాగున్నప్పుడు మనము బాగా ఉన్నప్పుడే పెట్టుకుంటే ఆ చెడు అనేది మన దగ్గరికి రాదు. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఒక ఆయన ఎవరో దేవుడిని నమ్మరు అని చెప్పేసి, కొంతమంది సెక్యులర్గా ఉంటారు, అంటే నమ్ముతారు నమ్మరు, రెండు విధాలుగా ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఏది బిలీవ్ చేయరు కదా, మరి వాళ్ళు దీన్ని నమ్మొచ్చా? సేమ్ అంతే, నేను ఇదే దాని గురించి చెప్తున్నాను. చివరికి వాళ్ళు కాలసర్ప దోషం ఏర్పడి ఏదో ఇబ్బందులు ఎవరితో వాళ్ళు సొంత వాళ్ళే చేతపడి చేస్తారు, ఎవరో కూడదు. వీళ్ళకి కూడా స్పష్టంగా వాళ్ళే చెప్పారు. స్పష్టంగా ఆ రోజు నుంచి కంప్లీట్ నాశనం అయిపోయారు. పిల్లలకి ఫీజులు కూడా కట్టలేని పొజిషన్కి వెళ్ళిపోయారు. ఇల్లు కూడా తాకట్లోకి వెళ్ళిపోయింది. ఫ్యాక్టరీ కూడా గవర్నమెంట్ ఏదో వేలం పాటేస్తారట, వాళ్ళు ఏదో రికవరీ ఏజెంట్ లాగా, దాంట్లోకి వెళ్ళిపోయింది. ఏం లేదు. ఒక రోజున ఆ చిన్న ఆయన భార్య, ఆవిడ పేరు రమణి, ఆవిడ విజయవాడ ఆవిడ వచ్చింది. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పడం వలన, మనకి చాలా దగ్గరే ఉంటారు, మరీ దూరమేం కాదు, 10 కిలోమీటర్ల సరౌండింగ్లోనే ఉంటారు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నానండి, చూస్తున్నానండి, మా ఆయన మూర్ఖత్వం దగ్గర వలన నేను రాలేదు. ఇవన్నీ కూడా ఫస్ట్ పెట్టుకున్న తర్వాత చెప్తుంది. తర్వాత ఒక నెల రోజుల తర్వాత వచ్చారు. అదృష్టం వాళ్ళ ఆయన్ని గట్టిగా లాక్కొస్తుంది. ఎందుకు లాక్కొస్తుంది లోపలికి అనుకున్నా, పట్టు లాక్కొచ్చి పెట్టి చేపించింది, వెళ్ళిపోయారు. పెట్టి ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళాక ఫోన్ చేశాడు. ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి ఏమన్నాడంటే, సార్ మరి రత్నం ఎప్పుడు ఇస్తారు సార్, ఆర్డర్ ఇచ్చాను కదా అన్నాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తీసుకెళ్ళండి, నేను రెడీగానే ఉందన్న. అలాగే 3 సార్లు ఫోన్ చేసి వచ్చాడు. ఏంటంటే నువ్వు అసలు రమ్మనే నమ్ము అంటే మీ మిస్సెస్ చెప్పింది, నువ్వు ఎందుకు ఫోన్ చేసావు అంటే, సార్ మేము 8 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా మంచి రోజు చూడలేదు సార్, మీ దగ్గర ఆర్డర్ ఇచ్చి వెళ్ళాము, గవర్నమెంట్ దగ్గర నుంచే మళ్ళీ రివైవల్ కాగితం వచ్చిందంట, నువ్వు మళ్ళీ ఓపెన్ చేయాలి, మాకు ఇన్ని రోజులు కాంట్రాక్ట్ ఇచ్చావు, నువ్వు సరుకు సప్లై చేయలేదు, ఇప్పుడు సరుకు సప్లై చేయి, నీకు గవర్నమెంట్ లోను, బ్యాంక్స్ లోను అన్నీ ఇప్పిస్తాము, అన్నీ చేస్తామంటే, ఇది ఇంత విచిత్రం ఎలా జరిగింది సార్, అసలు ఇప్పుడు నేను దేవుడిని నమ్మనే అవన్నీ దండం పెట్టను, నేను నా టెక్నాలజీ, నా పద్ధతి, నా వ్యాపారం తప్పితే ఇప్పుడు నమ్ముతున్నాను సార్. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది చెప్తారు, సార్ నేను ఈ రోజు వరకు నమ్మలేదు సార్, ఇప్పుడు నమ్ముతున్నాను సార్, ఇట్లా ఉంటాయని మిరాకిల్స్ అని. ఇప్పుడు ఇది వాడేవా అంటే, ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం ఎవరైనా వచ్చి కొంటారు కదా, దానిలో అంటే లైక్ మేల్కి ఎలా ఉంటుంది, ఫీమేల్కి ఎలా ఉంటుంది? మేల్ ఫీమేల్ అనేది ఒక లైట్, ఇంట్లో లైట్ వేసినా సూర్యుడి కింద అయినా ఎట్లయితే ఒక వెలుగు సేమ్ ఉంటుందో, ఆడైనా మొగైనా చిన్నైనా పెద్దయినా వయసుతో సంబంధం లేదు, వస్తువుతో సంబంధం లేదు, కలర్తో సంబంధం లేదు, అందరికీ సూర్యుడు ఎలాగైతే వెలిగిస్తాడో దానికంటే సూర్యుడి కంటే 1,000,000 రెట్లు ఎక్కువ పవర్ దీంట్లో ఉన్నదని వేదశాస్త్రం ప్రకారము ఖచ్చితంగా చెప్పబడింది. అదే విధంగా ఉంటుంది. ఇది వీళ్ళు పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, వీళ్ళు పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అని వేదంలో ఏం సెపరేట్గా రాయాల. నిజంగానే మేము మా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ అందరూ చెప్పేది ఏదైతే ఉందో అది మేము విన్నది కూడా అదే. ఓకే. అండ్ రీసెంట్గా మీ యూట్యూబ్లో ఒక వీడియో చూశాను, అదేదో అంటే మనిషికి దిష్టి తగిలిందా లేదా అని ఏదో ఫోటో కొట్టి చూస్తున్నారు కదా, అంటే దాన్ని ఎంతవరకు మనం ట్రస్ట్ చేయాలి? ఇప్పుడు కెర్లియన్ ఫోటోగ్రఫీ అనేది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఒక మనిషి యొక్క హారాన్ని లెక్కేయాలంటే ఎట్లా చేస్తారు, ఇప్పుడు మనుషులు చూస్తే అందరూ ఒకలాగానే ఉంటారు. కొంతమంది ఇబ్బందులు ఉన్నప్పటికీ మొహం బాగానే చూపించుకుంటారు, ఏదైనా మంచిగా డెకరేషన్, మళ్ళీ సినిమా యాక్టర్ ఉన్నాడు అనుకోండి, చూడడానికి ఎట్లయినా బాగానే ఉంటారు. అట్లాగే మీ మనసులో ఉన్నది కానీ మీ చుట్టూతో ఉన్న హార, మీరు పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసుకుని మంచిగా మీ దేవుడిని ఆరాధించుకొని మంచి ప్రసాదంకి వస్తే మీ హార బ్రహ్మాండంగా ఉంటుంది. మీ చుట్టూతో ఉన్న వెలుగు, ఆ వెలుగును మీరు ఎట్లా చూడగలుగుతారు, మామూలుగా మేమైతే చూడగలుగుతాం, మీరు కూడా జాగ్రత్తగా గమనిస్తే తెలిసిపోద్ది. మీరు చెప్తారు కదా, గుడి నుంచి వస్తున్నామని అడుగుతారు కదా ఎవరినైనా, లేకపోతే ఎవరైనా లేస్తే నిద్రపోయి వచ్చావా అని అడుగుతారు కదా, తెలిసిపోద్ది కదా. అదే హారాన్ని గుర్తుపట్టవు. నేను ఒకసారి మా షాపులో నేను వెనక తిరిగి నుంచుని ఉన్నాను, బ్యాక్ సైడ్ నుంచి నాకు పెద్ద హారా కనిపిస్తుంది. ఎవరు అని నేను వెనక తిరిగి చూస్తే చిరంజీవి గారు. ఆయనకు ఒక హార, ఇంత పెద్ద హారా ఉంటుంది. మనుషులు చూస్తే మామూలుగానే ఉంటారు. అది ఇప్పుడు ఆడవాళ్ళు, మీరు దూరం నుంచి చూస్తే ఆడవాళ్ళని చూడండి, వాళ్ళ బ్యాక్ సైడ్ నుంచి మీరు చూస్తూ కూడా వాళ్ళు గమనించి మీరు వెనక్కి తిరిగి చూస్తారు. అది హారా టచ్ చేయటం, మన కంటి చూపుతో హారా టచ్ చేయటం, దాన్ని మనకి కొలవటానికి కెర్లియన్ ఫోటోగ్రఫీ ఎప్పుడైతే మీరు పడతారో దాంట్లో మీకు మనిషి యొక్క హారా ఏంటి, వాళ్ళకేమో చెడు టైం ఉంది, మనిషికి బాగాలేదు, చెడు చుట్టూతో ప్రభావం ఉంది, చెడు ప్రభావంలో ఉంటారంటే వాళ్ళు నల్లగా అయిపోతారు. లేదు మామూలు మనిషి ఎప్పుడు కూడా ఒక రకమైన హారా కలిగి ఉంటారు. ఒక రకంగా అదృష్టతనం పెట్టుకుంటే వాళ్ళ హారా చూస్తూనే పూర్తిగా విపరీతంగా ఎక్కువగా ఉంటుంది.
ఇప్పుడు ఈ కెలియన్ ఫోటోగ్రఫీ ఏంటంటే మామూలుగా మీరు తీస్తాం మనిషి యొక్క హార, జనరల్గా హార ఎట్లా ఉంటుంది, మీకు అనారోగ్యం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఏదైనా టైం బాగోపోయినా మనిషికి కొద్దిగా డల్గా ఉంటుంది. లేదు ఒక పూజ చేసి వస్తున్నారు, కొద్దిగా కరెక్ట్గా ఉంది, టైం బాగుంటే మీ చుట్టూతో రంగులు కనిపిస్తాయి. మరీ ఎక్కువగా ఉండవు, మరీ మామూలుగా వస్తే మీకు ఇప్పుడు ఫోటో తీసి చూపిస్తాను ఈ మనిషిని కూడా. మనిషి యొక్క హార జనరల్గా బాగున్న మనిషి, మంచిగా ఆరోగ్యం ఉన్నది, పూజ చేసుకున్న ఒక బ్రాహ్మణుడు అనుకోండి, అది చేసుకునే వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది జనరల్గా చూడండి. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ బ్లాక్ పౌడర్, ఇది అంటే ఏంటి, కాల్సర్ప దోషము తగలటం కాదు, ముట్టుకుంటేనే వాళ్ళకి తయారైపోతుంది మొత్తం అంతా చుట్టూతా. కెలియన్ ఫోటోగ్రఫీ గొప్పతనం అదే, చుట్టూతా నల్లగా అయిపోతుంది, మనుషులు కూడా నల్లగా కనిపిస్తారు అసలు దాని ఫోటోలో, అట్లా ఫుల్ బ్లాక్ అయిపోతారు. ఎప్పుడైతే దీన్ని ఇది చేత్తో ఉన్నా లేకపోయినా కానీ అదృష్టరత్నం తీసి మెడలో వేస్తే చాలు, లేకపోతే చేత్తో పట్టుకుంటే చాలు, పెట్టుకుందామనే ఐడియా వచ్చిన క్షణం నుంచే వాళ్ళు విపరీతమైన వెలుగుగా కనిపిస్తారు. ఒక వాళ్ళ దగ్గర ఉండగానే అది ఆ చెడు అనేది అప్పటిదాకా చెడు పట్టుకున్న వాళ్ళు అదే క్షణంలో మీకు 3 ఫోటోలు తీసి చూపించేది అదే. అప్పటికప్పుడే నల్లగా ఉన్న మనిషి విపరీతమైన కాంతితోటి, శక్తితోటి, తెలివితోటి, బుద్ధితోటి మీకు చూస్తుంటే మీకే చూడగానే మీకే ఉత్సాహం అనిపిస్తుంది. అందుకని అదృష్టం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఏదైనా కాంట్రాక్ట్కి వెళ్ళినా, ఏదైనా పనికి వెళ్ళినా, ఏదైనా వెళ్తా ఎప్పుడు సక్సెస్లోనే ఎందుకుంటారంటే వాళ్ళని చూడంగానే ఎదుటి వాళ్ళకు కూడా వాళ్ళకి తెలవకుండానే వాళ్ళ యొక్క హారాకి, ఆ పాజిటివ్నెస్కి వాళ్ళు అట్రాక్ట్ అయిపోయి పాజిటివ్ అవుతుంటారు. ఆ రోజు వరకు ఉన్న చెడు మొత్తం వెళ్ళిపోయి మంచి జరగటం మొదలవుతుంది. చెడు అన్నా లేకపోతే దిష్టి దోషం అన్నా కాల్సర్ప దోషం అన్నా ఎక్కడి నుంచో రావు. దగ్గర వాళ్ళు కూడా, దగ్గర వాళ్ళ ద్వారా, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ ద్వారా కూడా. ఇప్పుడు కన్న తల్లి ఉంటుంది, కన్న తల్లికి బిడ్డ, కన్న తండ్రి చూసేటప్పుడు కూడా, అంటే భర్త చూసేటప్పుడు కూడా చూడకుండా పైటి చెంగి అడ్డం వేసుకుంటుంది. పెద్దలు చెప్పడం వినే ఉంటారు. అంటే మీకు ఎందుకంటే కనుచూపు అట్లా తగలకూడదు, తగిలితే అదొక ఎంత ప్రేమ వలన కూడా పుట్టింది ఒక్కోసారి. దిష్టి దోషాలు ఎట్లంటే ఎవరో దూరం వాళ్ళు చేయరు, దగ్గర వాళ్ళ వల్లనే జరుగుతుంటాయి ఇవన్నీ. ఆ ప్రేమ ఎక్కువ అవటం వలన కానీ, లేకపోతే ఈర్ష్యం వలన కానీ, ఏదో ఒకటి దాని వలన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈర్ష్య ఇట్లాంటి మాట వచ్చింది కదా, కొంతమంది ఇప్పుడు ఏదైనా ఒక వీడియో చూసింటారు జనరలైజ్డ్గా, కొన్ని చోట్ల ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఇట్లా ప్రమోట్ ఇట్లా చెప్తుంటారు కదా. సో ఇట్లాంటి నెగటివ్ ఫీడ్బ్యాక్స్ రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రతిరోజు 12 గంటల వెలుగు, 12 గంటల చీకటి. చీకటి ఉంటేనే వెలుగుకి వాల్యూ. చీకటి లేకపోతే, చీకటి కొంతమంది మనుషులు కేవలం చీకటి కోసమే పుడతారు. వాళ్ళ జీవితంలో నేను ఎప్పుడు చెప్తాను, దుర్మార్గులకు దూరంగా ఉండండి. ఎందుకు ఉండాలి? మీరు బాగుపడతానంటే ఒప్పుకోరు. నేను ఊరు మారెళ్ళి నేను చోట షాప్ పెట్టుకుంటాను, వ్యాపారం పెడతాను, వ్యవహారం పెడతానంటే ఒప్పుకోరు. నువ్వేం చేస్తారో, దానికి ఏం చేయాలి, దానికి చాలా పెద్ద వ్యవహారం ఉంటుంది, నువ్వు నాశనం అయిపోతావు. ఎప్పుడు వాళ్ళకి నెగిటివే. వాళ్ళు దేవుని కూడా నమ్మరు. నమ్మినా కూడా నేను ఇందాక చెప్పాను, దేవుడు నమ్మినంత మాత్రం దేవుడు ఒక మార్గం చూపించడానికి దేవుడు తీసుకొచ్చి మీకేం డబ్బులు ఇవ్వడు. దేవుడు చూపించే మార్గమే అదృష్టరత్నం. అంటే ఇప్పుడు అదృష్టరత్నాన్ని వేదాల్లో ఏం రాసి ఉంటుంది అంటే, వజ్రాలని కాయలుగా కాసే చెట్టు బంగారు చెట్టే, ఆ బంగారు చెట్టు యొక్క విత్తనమే అదృష్టరత్నం అని రాసి ఉంటుంది. అంటే ఇప్పుడు జనరలైజ్డ్ కదా సార్, అంటే మీరు అన్నట్లు ఇది పెట్టుకుంటే మన పిల్లలు, తర్వాత పిల్లలు వచ్చే ఇంట్లో ఉన్న అందరికీ కూడా ఫుల్ పాజిటివ్ హ్యాపీ అన్నారు కదా. ఇప్పుడు అవి పెట్టుకున్నా కూడా అటువంటి కమెంట్స్ వస్తే, నేను అన్నారు కదా, అసలు నేను అనలేదు, నేను అన్న కూడా. ఎందుకంటే ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు చెప్పాలి, ఏదైతే వేదాలు ఉన్నాయో వాళ్ళు చెప్పాలి. మీరు ఎంత పెద్ద గొప్పోడైనా చూడండి, వాళ్ళకి నెగిటివ్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. గాంధీ గారిని మనం ఏమంటాం, చాలా గొప్పోడు అంటాం, జాతిపిత అంటాం. ఆయనకి మైనస్ చెప్పడానికి ఏమి లేదు. ఆయనకి ఏమన్నా ఆస్తులా, వ్యవహారమా, కొళ్ళాయి కొట్టేసుకుని తిరుగుతూ ఉంటాడు, సగం ఊళ్ళు బయటికి కనిపించుకుంటారు. అంత గొప్పవాడిని కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు, తిట్టడం కాదు చంపేశారు కూడా. కొంతమందికి అదే పని. ఇప్పుడు భారతదేశం ఇంత గొప్పగా ఉంది, మోడీ గారు ఇంత చక్కగా పాలిస్తున్నాడు, ఎక్కడ చూసినా నీళ్లు, కరెంటు, వ్యాపారం, వ్యవహారము, తిండి లేకపోవటం అనేది లేదు, నీళ్ల బిందులు పట్టుకోవటం వెళ్ళటం లేదు, ఇంట్లో ఇన్వర్టర్లు లేవు ఈ రోజున. ఇదివరకు రైతులు శిస్తు కట్టలేక భూములు అమ్మేసేవాళ్ళు, రైతులకే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, ఎంత గొప్పగా ఉంది. అయితే మోడీ గారికి వ్యతిరేకం లేరా? ఉన్నారు. గవర్నమెంట్కి వ్యతిరేకం లేదా? ఉన్నారు. అంటే వాళ్ళు ప్రతి దానికి వ్యతిరేకం ఉంటుంది. ఆ వ్యతిరేకం అనేది మనకి చాలా చాలా తక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఏంటి, 51% ఎవరికైతే ఓట్లు వస్తాయో వాళ్ళు
ప్రధానమంత్రి అవుతారు, రాష్ట్ర మంత్రి అవుతారు, ముఖ్యమంత్రి అవుతారు, పదవిలో కూర్చుంటారు, గొప్పోళ్ళు అవుతారు. మనకి 1000 మందిలో ఒకళ్ళైతే వ్యతిరేకంగా ఉండాలి. లేకపోతే అసలు దానికి వాల్యూనే లేదు. చంద్రుడికి ఎప్పుడు కూడా ఒక మచ్చ ఉంటేనే చంద్రుడి యొక్క వాల్యూ. ఆ ఓకే. తెలుగు అది కనిపిస్తది. అయితే ఎవరైతే మీకు ఇందాక చెప్పాను నేను, కొంతమంది కంప్లీట్ నెగెటివ్ భావంలోనే ఉంటారు. మీ మనసులో కోరిక ఏదైతే ఉంటుందో, నాకు మంచి కావాలి, మంచి కావాలి, నాకు 10 కిలోలు బంగారం కావాలంటే దాని వైపు వెళ్ళేటట్లు చేస్తే అదృష్టం. నాకు కొంతమందికి ఏంటంటే ఆళ్ళు ఎంత చెడిపోయినా పర్వాలా, ఎదుటోడు బాగుపడకూడదనే ఒక సుమతి శతకంలో కూడా ఉంటుంది దాని గురించి. ఇక ఉంటారు ఇక అంతే. ఓకే. అది అసలు దాని గురించి మిస్‌లేనియస్ అలాంటి వాళ్ళ గురించి ఆలోచించొద్దు. అలాంటి గురించి వెనకెళ్ళొద్దు. అలాంటి వాళ్ళ గురించి ఎప్పుడైతే చేస్తారో మీకు కూడా ఆ నెగెటివ్ భావన అందుకోవడం మొదలవుతది. నెగెటివ్ ఎప్పుడు కూడా నేను చెప్తాను, మంచి వాళ్ళ మధ్యలో ఉండండి. సత్సంగ్ అంటారు. ఒక మనిషి ఏమీ పెద్ద చదువు లేకపోయినా, కులం లేకపోయినా, గోత్రం లేకపోయినా పండితుల మధ్యలో గనక ఆళ్ళ ఇంట్లో పనోడైనప్పటికీ వీడికి మంచిగా మంత్రం, తంత్రం, శాస్త్రం చేయగలడు. ఒక డ్రైవర్ ఉన్నాడు ఒకాయన. యజ్ఞయాగాదులు చేస్తాడు. అతను యాక్చువల్‌గా లంబాడీ అతను. ఓకే. ఒక చిన్నప్పటి నుంచి ఒక బ్రాహ్మణ దగ్గర ఉన్నాడు ఆయన ఇంట్లో. ఆయన ఇంట్లోనే వాళ్ళ అమ్మ వండుతూ ఉండేది. ఈయనేమో అది చేస్తూ ఉంటాడు. కొన్నాళ్ళు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఇది చూసి ఈయనే మీకు ఆయన ఫోటో అవన్నీ కూడా ఇస్తాను. వివరాలు కూడా ఇస్తాను. ఆయనకి ఎంత డిమాండ్ అంటే ఆయనతో ఇప్పుడు హోమం చేయించుకోవాలంటే సంవత్సరం ముందు చేయించుకోవాలి. సంవత్సరం ముందే బుక్ చేసుకోవాలి. బుకింగ్స్ లాగా. ఎక్కడైనా చండీ హోమం చేయించుకోవాలంటే జనరల్‌గా 50,000 నుంచి ₹1,00,000 అవుద్ది. ఆయన ₹5,00,000 ఛార్జ్ చేస్తాడు. ఆయన కులానికి దానికి సంబంధం లేదు. అంటే మంచి వాళ్ళ మధ్యలో ఉంటే మీకు మంచే జరుగుతుంది. చెడ్డ వాళ్ళ మధ్యలో ఉంటే సింపుల్. మీరు మున్సిపల్ లారీ వెనకాల వెళ్ళారనుకోండి, మీరు సెంటు కొట్టుకున్నా కానీ మురుగు వాసనే వస్తుంది. మీరు సెంటు కొట్టుకోకపోయినా సెంటు షాపులోకి వెళ్ళారనుకోండి, సెంటు వాసన వస్తుంది. బట్ అంటే లైక్ ఇప్పుడున్న దాంట్లో మంచి చెప్పే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచిని వాడుకొని ఇంకొక రకంగా కూడా క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ శాస్త్రాల్ని కానీ ధర్మాన్ని కానీ సరిగ్గా ఆచరించకుండా మన కోసం ఆచరించడం ఎంతవరకు రైట్? కొన్ని ఇప్పుడు దశమహావిద్యలు ఉన్నాయి. దశమహావిద్యల్లో ప్రతి దానికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి ఎన్ని సంపదలు ఉన్నా కానీ ఏదో ఒక టెన్షన్లోనే ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఉంటుంది, ఎప్పుడో ఒక యుద్ధ భయాలు ఉంటాయి వాళ్ళకి ఏదో ఒకటి. ఓకే. రియల్గా జరుగుద్ది కూడా. దశమహావిద్యలోనే కమలాత్మిక ఉంది. కమలాత్మిక మేము అభిషించే ఇచ్చాం, మేము గట్టే అదృష్ట దేవాలయము. అది కమలాత్మిక సంబంధించింది. అదృష్ట మహాలక్ష్మి అంటేనే కమలాత్మిక. కమలాత్మిక అంటే ఎట్లా ఉంటుంది? చుట్టూతా కమలాలు, ఏనుగులు, నీళ్లు విరజిమ్మటం, ఎక్కడ చూసినా బంగారాలు, సుఖము, సంతోషము, పెద్ద పెద్ద వాయిద్యాలు, నాట్యాలు, ఎటు చూసినా కమలాలు, సంతృప్తి తినకుండానే కడుపు నిండుగా ఉండటం, ఎప్పుడు అమృత తాగినట్టు ఉండటము, ఆ తేజస్సు, ఆ వెలుగు, అంతే. అలాగా ఆ పూజ అంటే సత్సంగం అనేది కూడా అదే. మీరు సరైన దేవతను పూజించాలి ఎప్పుడైనా. కొన్ని రకాలైన ఏమవుతుందంటే క్విక్ ఫలితం. మీరు ఇప్పుడు చేస్తే రాత్రిపూట చేస్తే తెల్లారికల్లా వరాహి ఉంటుంది. స్వప్న వరాహి అని ఒక మంత్రం ఉంటుంది. రాత్రిపూట మంత్రం చేసుకుని రాత్రిపూట చిన్న యజ్ఞంలో కొన్ని దినుసులు ఉంటాయి. ఏది చేసిన తర్వాత మీరు అక్కడ ఒక సంచి పెట్టి, ఆ సంచి నిండా నాకు డబ్బులు కావాలంటే ఆ రోజునో రేపో ఎల్లుండో ఏదో ఒక రకంగా డబ్బులు నిండిపోతాయి దాంట్లో. ఇది ఏదైనా కాదు, ఏదో ఒక రూపంలో దానికి ఏదో భూమి మీద డబ్బులు రావటమో, ఎవడో ఇవ్వాల్సిన వాడు ఇవ్వటమో, ఏదో ఒక విధంగా మీకు కావాల్సిన డబ్బులు అక్కడికి చేరుకుంటాయి. కానీ అది చేసిన తర్వాత భార్యాభర్తల మధ్య తగు, ఎవరితోటో తగు, వీడికి కోపం రావటం, ఈ ఉగ్రత, ఇవన్నీ ఉంటాయి. ఫలితము బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ దాని వలన వచ్చే ఫలితాలు అంటే తర్వాత వచ్చే ఫలితాలు గొప్పగా ఉన్నదానికే చేసుకోవాలి. ఈ అదృష్టరత్నానికి కానీ అదృష్ట దేవత మహాలక్ష్మి దేవత ఎవరైతే ఉంటారో ఈవిడ కానీ యాక్చువల్గా వీడిది ఎక్కడుందంటే మన ఆదిశంకరాచార్యుల వారి తంత్రం 33వ మంత్రం. స్మరం యోనిం లక్ష్మీ త్రత యమిమాదతో మనోదాన్ని ఏకే నిత్య నిరోధ మహాభోగరసిగా భజం విత్వాన్ చింతామణి గుండె నిబద్ధాక్షవలయ శివాగ్నో దుస్వంతస్వర విగృత ధారాహుసతై. ఇది ఈ మంత్రం. ఈ మంత్రానికి దాంట్లో అమ్మవారి గురించి వివరంగా ఉంటుంది అనమాట. ఈ రహస్య శాస్త్రాలు కాబట్టి అందరూ వివరంగా చెప్పరు. దీంట్లో ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఉంటుంది, నెగిటివ్ అనేది ఉండదు. నెగిటివ్ను కూడా ఆల్రెడీ పాజిటివ్గా మార్చేస్తూనే ఉంటుంది. ఓకే. మరి మొత్తంగా ఈ రత్నాన్ని ఎవరైనా తీసుకోవాలనుకున్నా, దీనికోసం అప్రోచ్ అవ్వాలనుకున్నా, లైక్ ఈ రత్నాల గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నా ఏ మాట చెప్తారు? పెట్టుకుందామని మనస్ఫూర్తిగా మనసులో అనుకోండి, మీకు మార్గం దొరికిపోతుంది. పెద్ద విషయం కాదు. లేకపోతే కనీసం స్వర్ణ గోమతి చక్రం అని ఉంటుంది. గోమతి చక్రం తీసుకుని పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కళ్ళకద్దుకొని మీ మనసులో కోరిక తెలుసుకుంటే అదేనే అయిపోద్ది. దీనికి పెట్టే డబ్బులు చాలా తక్కువ. దీంట్లో స్టార్టింగ్ ఏంటి, శుక్రశతరత్నం 1,16,000 ఉంటుంది. మంచిగా అది పెట్టుకున్నాక ఒక 10 కోట్లు సంపాదించుకున్నాక 16 లక్షల రూపాయలు ఉంటుంది. 16,16,000.
తర్వాత ఇంకా మంచిది పెట్టుకున్నాక కావాలంటే 16 కోట్లది పెట్టుకుంటారు, కానీ దానికి కొద్దిగా టైం పట్టుద్ది. అంటే మీరు ముందే ఆర్డర్ ఇవ్వాలి, తర్వాత అదంతా ఒక రేంజ్కి వెళ్ళిన వాళ్ళందరూ ఇది పెట్టుకుంటారు. ఇప్పుడు హైదరాబాద్లో ఒక మనిషి నెలకి ఒక 50,000 శాలరీ వస్తే చాలా సంతోషపడతారు. కానీ ఈ 50,000 శాలరీ వచ్చేవాళ్ళు నెమ్మదిగా కొన్ని రోజులకి 5 లక్షల శాలరీ కావచ్చు. కొన్ని 60 సంవత్సరాల వయసు వచ్చాక వెనక్కి తిరిగి చూస్తే వాడికి ఒక 10 అంతస్తుల మేడ ఉండదు, వాళ్ళ భార్య దగ్గర 10 కిలోలు బంగారం ఉండదు, పిల్లలకు 100 ఎకరాల భూమి ఇచ్చిన సంతృప్తి ఉండదు. వెనక్కి తిరిగి చూస్తే ఏమున్నదో కనపడదు వాళ్ళకి. ఈ రోజు బాగానే ఉందని అనుకుంటారు. ఈ రోజు బాగానే ఉండటం అనేది ఒక ఇంట్లో ఒక తీవ్రమైన అనారోగ్యమో యాక్సిడెంటో ఇబ్బంది ఏర్పడితే ఆ రోజు వరకు చాలా కష్టపడి కొన్న ఇల్లు అమ్మేయాల్సి రావచ్చు, అప్పులు చేయాల్సి రావచ్చు. అంటే వెనక్కి వెళ్ళిపోతాం అనమాట. ఎప్పుడు కూడా మనిషి ఒక సంతృప్తికరంగా మీరు 10 సంవత్సరాలు కూడా పని చేయకపోతే, లేకపోతే 10 తరాల వరకు మీరు పని చేయకపోతే కూడా మీ మనవడు మీ గురించి చూసి ఆ రోజుల్లో మా తాతగారు కాబట్టి అంత సంపాదించారు, మేము సంపాదించగలనా అనుకునేటట్లు వస్తూ తయారలేదు. సంతృప్తి అంటే అదృష్ట మహాలక్ష్మి అంటే అంతే. అదృష్ట మహాలక్ష్మి అంటే ఏంటి? సర్వసంపదలు. ఒక మామిడి చెట్టుకి 100 మామిడికాయలు కాస్తే సామాన్యం. ఒక మామిడి చెట్టుకి 1000 కాయలు కాస్తే మహాలక్ష్మి అంటారు. లక్ష్మి, మహాలక్ష్మి. అలాగే ఒక మామిడి చెట్టుకి అనంతమైన అమృత ఫలాలు కాస్తే దాన్ని అదృష్ట మహాలక్ష్మి అంటారు. అంటే దాంట్లో కాసే ప్రతి కాయే అమృతంలాగా ఉంటుంది. ప్రతి కాయలో మళ్ళీ ఒక టెంక్ ఉంటుంది. ఆ టెంకని తీసుకెళ్ళి వేరే చోట పాత పెడితే మళ్ళీ ఇంకొక చెట్టు మొలుస్తుంది, అది కూడా సేమ్ అలాంటి కాయలు వేస్తుంది. దాన్నే అదృష్టరత్నం అంటారు. అదృష్టరత్నం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయని అందరూ చెప్తుంటారు. అందరూ కూడా గమనించండి. జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే, మీరు అమెరికా వెళ్ళాలనుకుంటే నడుచుకుంటూ వెళ్ళే ఒక మార్గం ఉండి ఉంటుంది. అది ఎప్పటికి వెళ్తారో తెలియదు. కానీ అత్యంత ఈజీ మార్గం ఏంటి? విమానం ఎక్కితే ఈవేళ ఎక్కితే 2 రోజులకల్లా మీరు అమెరికాలో ఉంటారు. అలాంటి సాధనమే అదృష్టరత్నం. దానికి పూజ, విధి విధానాలు, యజ్ఞము, దాని కింద బీజాక్షరాలు అన్నీ మా దగ్గర ఆ సిస్టమ్ ఉంది కాబట్టి మేము తయారు చేసి ఇస్తాం. ఇప్పుడు ఒక సెల్ ఫోన్, శాంసంగ్ సెల్ ఫోన్ కావాలంటే శాంసంగ్ కంపెనీ కూడా అన్నీ తయారు చేసి పెట్టి రెడీగా ఉంటాడు కాబట్టి మీరు 50,000 లక్ష రూపాయలు ఇచ్చి కొనుక్కొని పెట్టుకోగలరు. అదే సెల్ ఫోన్ మీరు తయారు చేయాలంటే చాలా కష్టమైన విషయం. అందుకని పూజ, యజ్ఞము, బీజాక్షరాలు టైం ప్రకారం పెట్టుకోగలగటము, దానికి సంబంధించిన ఇవన్నీ మా దగ్గర ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను ఒక చోటకి వెళ్తున్నాను. ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు నెలకు 1000 రూపాయలు అద్దెంట్లో ఉండేవాడు. తర్వాత వాళ్ళు మిస్సెస్ విజయవాడ వాళ్ళు కొద్దిగా గట్టి వాళ్ళు, విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళు ఆడవాళ్ళు గట్టి వాళ్ళు ఉంటారు. కుటుంబాన్ని ఎట్లయినా పైకి తీసుకొస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏదో టైంలో కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తారో ఆ పూజ ఫలితం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆవిడ నా దగ్గరికి వచ్చి చెప్పింది, మీరు ఎట్లయినా మా ఆయన కూడా ఒప్పించి వేయించాలంటే, ఎందుకంటే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ బాగుపడటం నేను చూస్తున్నాను, మీకు ఇంత దగ్గరలో నేను ఉంటాను, 10 కిలోమీటర్ల లోపే, మీరు కూడా తెలిసిన వాళ్ళు వేయించాలంటే సరే ఆయన తీసుకొచ్చాడు. ఆ రోజున పెట్టుకోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ ఈ పాత గాజులు 2 గాజులు ఉంటాయి. ఒక గాజుతో ఏమో ఉంగరం చేయించింది, ఒక గాజు ఏమో రత్నానికి సరిపోయింది, చేయించి పెట్టించింది ఆవిడ. ఇప్పుడు ఆయన ఏది మాట్లాడినా 1000 కోట్ల. ఈ వెంచర్ గురించి చెప్తే 120 ఎకరాలు అంటాడు. ఈ వెంచర్ గురించి చెప్తే 18 ఎకరాలు మెయిన్ సెంటర్లో అని చెప్తాడు. బిల్డింగ్లు చూస్తే 40 అంతస్తులు 50 అంతస్తులు బిల్డింగ్లు కడతారు. అసలు ఆ డబ్బులు ఏంటో, ఆ వైభోగం ఏంటో, ఆ వ్యాపారం ఏంటో ఆయన చెప్తాడు. అంతగా ఆయన పెట్టుకునే రోజున ఆ రత్నము వేలుకి పెట్టాము, తర్వాత మనిషి కొద్దిగా లావ్ అయ్యాడు, వేలుకి టైట్ అయింది, ఆయన కూడా వేలు నుంచి బయటికి తీయడాను. మొన్న చాలా కోట్లు, 10 కోట్ల కంటే ఎక్కువ ఖరీదు ఉన్నది అదృష్టరత్నం మెడలో కొట్టేసుకున్నాడు. ఒక పేరు, ప్రతిష్ట, ఈ వ్యవహారం, ఈ పెరుగుదల అంతా ఎట్లా వస్తుందంటే ఒక ధైర్యము, అమ్మవారి ఇచ్చే శక్తి, ఆ జ్ఞానము దాని మూలనే వస్తుంది. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్. అదృష్టరత్నం అనేది ఒక అద్భుతమైనదిగా అందరూ చెప్తారు. నిజమే, నేను రోజు గమనిస్తుంటాను. అన్ని రకాల పాజిటివ్లు దాంట్లో ఉంటాయి. శుభం బియాత్, శుభం బియాత్, శుభం బియాత్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, అదృష్టరత్నం మీద మార్కెట్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఆ రత్నాలు ఏంటి, ఎలా వాడతారు, దానివల్ల వచ్చే ఉపయోగం ఏంటి, చాలా విషయాలు అయితే ఈ ఇంటర్వ్యూలో బయటికి తీసుకొచ్చారు కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక, ఆయన చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.